ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. మంచిది. దేవుని యొక్క చిత్తమును బట్టి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలను కొంత సమయం జాగ్రత్తగా ధ్యానించుకుందాం. కృప కలిగిన దేవుడు, కనికరం కలిగిన ప్రభు మనందరి జీవితాల్లో గొప్ప కార్యం జరిగించలాగున ఈ మాటలను చదువుకొని దేవుని వాక్య భాగమును శ్రద్ధగా వినుట కొరకు సిద్ధపడదాం. బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తులుడైనటువంటి పౌలు గారు హెబ్రీలకు రాయబడినటువంటి పత్రిక 10వ అధ్యాయము 23వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతుండగా శ్రద్ధగా వినండి, జాగ్రత్తగా చదవండి. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము మెప్పుకొనున్నది నిశ్చలముగా పట్టుకొందుము. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చిన అందరికి ప్రభునామములో శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ మాటను మాట్లాడుతున్నటువంటి పౌలు గారు హెబ్రీలో ఉన్నటువంటి సంఘానికి హెచ్చరికగా రాస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనం ఇక్కడ చూసినప్పుడు, ఇక్కడ ఆలోచించినప్పుడు, యేసు ప్రభు వారి లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన మనుషులను ఏది కోరుకున్నాడో అది ఇక్కడ మనకు అర్థమవుతున్నది. మనుషులు ఎలా ఉండాలి, ఏ విధముగా జీవించాలి, ఏ విధముగా భూమి మీద బ్రతకాలి అనేటువంటి ఆశతో దేవుడికి యేసు ప్రభు వారిని లోకంలోనికి పంపించాడు. పంపించినటువంటి దేవుడు బాగానమ్మా, పంపించినటువంటి దేవుడు ఈ లోకంలోనికి వచ్చినటువంటి ప్రభువారి యొక్క ఆలోచనలన్నీ తన కంట్రోల్లో ఉంచుకుంటూ తనను బలహీనపరిచి ఆ బలహీనతలో తనను బలపెట్టినట్టుగా మనం చూడాలి. ఎలాగంటే ఇక్కడ మీరు చూసినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక. వాగ్దానము చేసిన వాడు ఏం చేశాడు? వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక. అంటే ఇక్కడ ఏమని వాగ్దానం చేశాడు, ఎలాంటి వాగ్దానం చేశాడంటే, మనందరికీ మాట్లాడుతూ ఆలోచిస్తున్నప్పుడు అక్కడ మనం కొద్దిగా ముందుకు పోయినప్పుడు కొన్ని విషయాలు మనం చూసినప్పుడు, పాత నిబంధన కాలంలోనైతే బాగా వినాలి, పాత నిబంధన కాలంలోనైతే ధర్మశాస్త్రమును నెరవేర్చేటువంటి రోజుల్లో వాళ్ళందరూ ధర్మశాస్త్రానుసారముగా జీవిస్తూ ఉన్నటువంటి పద్ధతులవి. ధర్మశాస్త్రానుసారముగా జీవిస్తున్నటువంటి వాళ్ళు బలి అర్పణను ఆలోచిస్తూ శ్రేష్టమైనటువంటి వాటిని దేవునికి ఇవ్వటానికి సిద్ధమవుతూ ఉన్నారు. అయితే యేసు ప్రభు వారు ఇక్కడికి వచ్చిన తర్వాత, అయ్యా నువ్వు బలిని అర్పణయు కోరలేదు గాని నాకు ఒక శరీరము అమర్చితివి, ఈ శరీరములో నేను నీ కొరకు జీవించాలని ఎదురు చూస్తూ ఉన్నా. ఈ శరీరములో ఉన్నప్పుడే జీవించాల్సింది, తర్వాత జీవిద్దామంటే కుదరదు, ఆ తర్వాత జీవించాలంటే కుదరదు. ఈ శరీరములో ఉన్న నేను నీ కొరకు జీవించాలని ఎదురు చూస్తూ ఉన్నా. నేను ఎప్పుడైతే నీ కొరకు జీవించాలని నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో, నేను నా యొక్క ఆశలను చంపుకొని, నా యొక్క కోరికలను అణుచుకొని నేను బ్రతకడం ప్రారంభించాను. ఇక్కడ బాగా నాది, నేను నా యొక్క ఆశలను, నా కోరికలను అణుచుకొని నేను బ్రతకడం ప్రారంభించాను. ఎందుకు ఇలా బ్రతుకుతున్నావు, ఎందుకు ఇలా జీవిస్తున్నావని ఎవరైనా అడిగినప్పుడు దేవుడు నాకు ఒక వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడంటే, ఇదిగో ఈ భూమి మీద మీరు జీవించిన జీవితం, ఈ శరీరములో మీరు జీవించిన బ్రతుకు ఒక రోజు లెక్కలోనికి వస్తుంది. ఆ లెక్క వచ్చినప్పుడు నువ్వు చేసిన పనుల వలన
నీకు ప్రతిఫలం ఇస్తాను అనేటువంటి ఒక వాగ్దానం చేశాడు. కాబట్టి ఇప్పటి నేను భరిస్తున్నటువంటి ఇవన్నీ నా కోసము దేవుడు దాచిపెట్టినటువంటి ఆ రాజ్యమును పొందుకోవటం కోసమే నేను భరించాల్సి వస్తూ ఉంది అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని మనం ఒక్కసారి చూసినప్పుడు 10వ అధ్యాయం, అదే చూడండి 10వ అధ్యాయము 9వ వచనం నుంచి నిదానంగా చూడండి. 9 నుంచి, ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. ఆ రెండో దానిని స్థిరపరచుటకు మొదటి దాన్ని ఏం చేస్తున్నాడు? కొట్టివేయుచున్నాడు. ఎలా కొట్టివేస్తున్నాడంటే, బలులు అర్పణలు అనేవి ఇక అవసరం లేదు. మీరు బలి ఇచ్చినా మీ పాపం పోద్ది అనుకుంటున్నారు, అర్పణలు ఇస్తే పాపం పోతుంది అనుకోవడం అంతా కూడా భ్రమ. చాలా మంది ఏం చేస్తుంటారంటే, ఈ యొక్క యేసు ప్రభు వారిని అంగీకరించినటువంటి వారిలో కూడా ఎక్కువ మంది ఏమనుకున్నారంటే, నేను నెలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి పోయి ఏదో కొద్ది గొప్ప కానుకలు ఎత్తే నా పాపం పోద్ది అనుకుంటారు. అదంతా భ్రమ. నీ బలి చేత, నీ అర్పణల చేత, నీ డబ్బు చేత, నీకున్నటువంటి పరపతి చేత నువ్వు దేన్నైనా తెచ్చుకోవచ్చు, కానీ పాపాలను మాత్రం తీసేసుకోలేవు. అది గుర్తుపెట్టుకోవాలి. పాపాలను ఎందుకు తీసేసుకోలేవంటే, పాపములు తీసివేసేది యేసు ప్రభు యొక్క రక్తమే, ఇక ఏది కాదు. ఎందుకయ్యా యేసు ప్రభు రక్తమే పాపం తీసేస్తుంది, వేరే ఏదైనా తీసేయటానికి అవకాశం ఉంది కదంటే, అవకాశం ఉందని అనుకున్నప్పటికీ, అవకాశం లేదు అని అనుకున్నప్పటికీ దానికి ఒక రుజువు కావాలి. రుజువు లేకుండా ఏది నమ్మటానికి లేదు. ఈరోజు ఏం జరుగుతుందంటే, మనుషుల్లో ఉన్నటువంటి పద్ధతులను బట్టి నీకు నచ్చినట్టుగా నువ్వు, నాకు నచ్చినట్టుగా నేను బతికేస్తున్నాం. కానీ నిజ అబద్ధములు అనేవి రుజువులతో సహా బయటికి రావాలి. ఇప్పుడు రుజువులు కావాలనే జనములు ఏం చేస్తున్నారంటే, వీడియోస్ ఫొటోస్ తీసి పెట్టుకుంటున్నారు. రేపు ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఉపయోగపడతాయని. కోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు నేను మంచోనంటే ఒప్పుకోదు, నేను చెడ్డోనంటే ఒప్పుకోదు. నువ్వు మంచోడు చెడ్డోడువో దేంతో నిరూపించాలి? రుజువులతో నిరూపించాలి. ఆ రుజువులను చూసే మంచివాడికి చెడ్డవాడని కూడా ముద్రేస్తారు, చెడ్డవాడికి మంచివాడని కూడా ముద్రేస్తారు. ఎందుకంటే మనం ఏమంటాం, చాలా మంది చూస్తాం కదా, అబద్ధ సాక్ష్యాలు, దొంగ సాక్ష్యాలు, లేని పొని కల్పించి డబ్బుతో కొనేసి ఏదోదో జరిగించి మంచివాడిని తీసుకెళ్ళి ఉరేస్తుంటారు. అప్పుడు చాలా తర్వాత అయిపోయిన తర్వాత చూసిన తర్వాత, అయ్యో అతను తప్పు చేయలేదు, అనవసరంగా ఒక మనిషి ప్రాణం తీసామంటే, ప్రాణం పోయిన తర్వాత ఇక రాదుగా. నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా, ఎన్ని లక్షలు ఇచ్చినా ఆ కుటుంబానికి, ఒకవేళ వాడి భార్యకు నువ్వు కావాల్సినంత డబ్బు ఇచ్చినా, ప్రాణం పోయిన తర్వాత ఆ భర్త మళ్ళా రాడుగా. అందుకని రుజువులు 1కి 2 సార్లు, 1కి 10 సార్లు అక్కడ న్యాయాధిపతి ఉంటాడు కదా, కానీ జడ్జి అంటారు కదా, నేను ఏం చేస్తానంటే ఆ రుజువులను పరిశీలన చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ పుస్తకంలో దాన్ని మొత్తము చదివి ఈ యొక్క మనిషి యొక్క ముఖ లక్షణాలను చూసి కూడా చెప్పగలడు. ఈ సాక్ష్యాలే కాదు, కానీ మనిషి యొక్క ప్రవర్తన, మనిషి యొక్క ఒక్కొక్క మనిషి ప్రవర్తన ఒకలాగా ఉంటుంది. ఆలోచించండి, ఒక్కొక్క మనిషి ప్రవర్తన ఒకలాగా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే సైకాలజీ చదువుకుంటారు, ఏం చేస్తారు తెలుసా, మనిషిని చూడగానే మొత్తం చెప్పేస్తారు, ఇలాంటి వాళ్ళు. అందువల్ల ఏం చేస్తారంటే రుజువులతో సహా ఆ యొక్క క్యారెక్టర్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని ఏం చేస్తారు, ఆ యొక్క తీర్పు తీర్చే ముందు కొద్దిగా సమయం తీసుకుంటారు, 1 వారము, 1 నెల, 2 వారాలు. ఎందుకంటే అబ్జర్వేషన్లో ఉంచాలి మనిషిని. కానీ దేవుడు ఏం చేశాడంటే రుజువులు చేపట్టడానికి, రుజువులు సేకరించడానికి మనుషులకు సమయం అప్పగించాడు. ఇదే భూమి మీద మనిషికి ఇచ్చిన ఆయుష్. దీనికి సాక్షులుగా ఏం చేశాడంటే భూమిని, ఆకాశమును సాక్షులుగా పెట్టాడు. ఇప్పుడు భూమిని, ఆకాశమును సాక్షులుగా పెట్టి ఇప్పుడు మనుషుల్ని ఏం చేస్తున్నారంటే, నేను భూమి మీదకి మిమ్మల్ని పంపించాను కాబట్టి మీరు మంచిగా జీవించండి అని చెప్పారు. అయితే మనిషి ఏం చేశాడంటే, నేను మంచిగా జీవించడం కరెక్ట్ కాదు, నా ఒంటి నిండా బురద అంటుకుంది, ఈ బురద కడుక్కున్న తర్వాతే నేను పర్ఫెక్ట్ అవుతానంటే, నీ బురద కడిగేసుకోవటానికి పరిశుద్ధమైనటువంటి నీళ్లు నేను పంపిస్తానని ఆ పరిశుద్ధమైనటువంటి నీళ్ళే యేసు ప్రభు రక్తాన్ని పంపించాడు.
బాగా ఆలోచించండి. ఇప్పుడు యేసు ప్రభు రక్తము ఈ లోకంలోనికి వచ్చిన ప్రతి మనిషిని కూడా కడిగి వేస్తుంది. ఆయన రక్తమే కడగాల, మిగతా వాళ్ళ రక్తం కుదరదంటే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఏం రాయబడిందంటే, ఇదిగో బాగా వినండి, అమర్చదన్న. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పాపములను తీసివేయుటకై యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చాడు. అది మీకు తెలియను, ఆయన యందు ఏ పాపము లేదు. ఇది ఇక్కడ మనకు ఇంపార్టెంట్ ఏం తెలుసా? పాపమును తీసివేయుటకై ఆయన ఈ లోకానికి వచ్చాడు. పాపమును తీసివేయడానికి వచ్చాడు అనేది అది మెయిన్ పాయింట్ కాదు. దీనికంటే ప్రాముఖ్యమైన పాయింట్ ఏంది? అది ముఖ్యమైనది. ఇప్పుడు ముఖ్యమైనది ఏంటిదంటే పాపములు తీసివేస్తారు. ప్రపంచంలో ఎవరైనా తీసేస్తుంటారు, కానీ తీసేసేటువంటి అర్హత ఉండాలి మనిషికి, అర్హత ఉండాలి. ఇప్పుడు నీతులు అందరు చెప్పేస్తారు, అర్థమవుతుంది అక్కడ? నీతులు అందరు చెప్తే ఏంట్రా? ఎందుకని? ఇప్పుడు చెప్పాలి, ఎందుకని ఏంట్రు? ఆమేన్. నీలో నీతి ఉంటే నువ్వు చెబితే వింటారు జనాలు, అంతే. నీలో నీతి లేకుండా ఇప్పుడు అప్పుడప్పుడు తాగుబోతాడు, తిరుగుబోతాడు వచ్చి ఇది కరెక్ట్ కాదన్నప్పుడు నువ్వు కరెక్ట్ ఉండరా తర్వాత మాకు చెబుతూ అనే రోజులు. ఇప్పుడు మనందరం అనుకున్నట్టుగా లోకం దరిద్రానికి దరిదాపులు ఉంది, అంతా కూడా పాపం విచ్చలవిడిగా ఉందన్న. ఇంత విచ్చలవిడి పాపము, ఇంత ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితుల్లో లోకమున్నా ఎదుటివాడిలో నీతి చూసి మాట వినే రోజులు ఇవి. ఎదుటివాడిలో నీతి ఉంటే మాట వింటారు, నీతి లేకపోతే వాడి మాట కూడా లెక్క చేయరు ఊరు కూడా. దానికి కావాల్సింది ఏంటంటే ఎక్కడో తెలియనటువంటి ఒక భయం. మీకు తెలుసో తెలియదు, మనిషి దేనికి భయపడతాడు తెలుసా? చెప్పండి, దేనికి భయపడతాడు? మనిషి దేనికి భయపడతాడంటే మీ అందరికి తెలుసో తెలియదు, నిజానికి భయపడతాడు. నిజానికి భయపడతాడు. ఇప్పుడు ఏ తప్పు చేయకుండా పర్ఫెక్ట్గా మీరు ఉన్నారు అనుకోండి, మంచిగా మీరు యథార్థంగా బతుకుతున్నారు అనుకోండి, ఎంత గొప్పవాడని మీ దగ్గర తప్పు చేసేటప్పుడు భయపడతాడు. అమ్మో వీళ్ళు కాడ తప్పు చేస్తే ఏమన్నా అనుకుంటారేమో. అదే నువ్వు కూడా తప్పు చేస్తుంటే, ఇద్దరు కలిసి తప్పు చేస్తున్నప్పుడు ఎవరేమనుకోరు. అందుకని యేసు ప్రభు వారిని ఎవరు కూడా ఆ రోజులలో అనటానికి వాళ్ళ వల్ల కాలేదు. వాళ్ళ వల్ల కాక ఏం చేశారంటే, యేసు ప్రభు బోధిస్తున్నాడు ఇది కరెక్ట్ కాదని ఆయన మీద లేనిపోయి చెప్పేశాను, ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టావు, ఇదంతా చేస్తున్నా అన్నారు. అంటే తప్పు నిరూపించడం చేతగానటువంటి వారు లేనిపోని అడ్డదారులలో వచ్చేసారు యేసు ప్రభు మీద. అర్థమవుతుందా? సమాజ మందిరంలోనికి వెళ్ళి ఆయన సువార్త బోధిస్తున్నప్పుడు ఏం చేశాడు? నువ్వు చెప్పొద్దు, చెబితే కుదరదు అని ఆయన రాళ్ళతో కొట్టాలని చూశాడు. ఆయన ఏం చేశాడు తెలుసా? ఎదిరించలేదు, ఓడించలేడు, దాక్కొని వెళ్ళిపోయాడు. నీకు అవసరం లేకపోతే నాకేం పని? ఇప్పుడు నీకు అవసరం లేకపోతే నాకేం పని? ఆకలి అయితే నువ్వే వస్తావు, నీకు బతిమిలాడి పెట్టాల్సిన రోజులు కాదు ఇవి. ఈరోజు చాలాసార్లు నేను చెప్తుంటాను, మీరు చాలాసార్లు అనుకోవచ్చు, అయ్యా బతిమిలాడి చెప్పాల్సిన రోజులు కాదు. నీకు అవసరం లేకపోతే ఇదిలే, వాడు సావాడే చేస్తాడు, మనకెందుకు? బాయిలో పడుతున్నాడు, పిలిస్తే పోయి లాగాలి, బయటికి పిలవకుండా పోయి లాగిన మనకు మనమే లాగేసే రోజులు ఇవి. నీకు అవసరం లేకపోతే ఊరు చెప్పేది లేరు, ఇక్కడ ఎవరు బతిమలాడరు. అందుకే యేసు ప్రభు ఏమన్నారు తెలుసా? ఇదిగో ఆకలైన వానికి ఏం పెట్టమన్నాడు? ఆకలైన వాడికి పెట్టాలి ఆహారం. ఆకలి కాని వాడికి పెడితే ఏం చేస్తారు? మనకు కూడా సాగుతుందిగా, మనకు కూడా సాగుతుంది కదా. మేమడతంట ఆకలి కాని వాడికి అన్నం పెడితే ఏం చేస్తుందంట? కాళ్ళతో తెక్కేస్తాడు. వాడికి ఏం తెలుసా? నువ్వు అందుకే విలువ కలిగిన వాడికి విలువ ఇవ్వాలి, విలువ లేని వాడితో మాట్లాడటం కూడా వేస్ట్. అప్పుడప్పుడు చాలాసార్లు మనం అనుకుంటాం, ఏంటో వాళ్ళు అంతలా మాట్లాడుతుంటే మనం మాట్లాడాలంటే, నువ్వు మాట్లాడాలంటే నీకు విలువ ఉండాలి, నువ్వు మాట్లాడాలంటే నీకు విలువ లేని వాళ్ళతో నువ్వు మాట్లాడే నీ విలువ పోద్ది. అందుకనే బైబిల్ గ్రంథం ఏం రాయబడింది తెలుసా? మూర్ఖులు ఎదుట ఏం రాయబడింది? పాపులు ఎదుట నువ్వేం చేయాలంట? పాపులు ఎదుట నువ్వు నోరు మూసుకొని ఉండాలని చెప్పారు బైబిల్లో. నోరు మూసుకొని ఉండాలంట. ఏం మాట్లాడదు, మాట్లాడితే అది రివర్స్ అయిపోద్ది. మనకెందుకు కాలంలో ఏం తలగాని ఒప్పును. నోరు మూసుకొని ప్రశాంతంగా ఉంటే తర్వాత టైం వచ్చినప్పుడు అదే అయిపోద్ది, మనం చెప్పాల్సిన పని లేదు. అందుకని ఇక్కడ యేసు ప్రభువు ఏమంటున్నారంటే, ఇదిగో నా రక్తమే కడిగేస్తుంది అంటానికి రుజువు ఏంటంటే, నేను పుట్టినది మొదలుకొని చచ్చిపోయేందుకు నాలో పాపం లేదు. అది నాలో ఉన్న పర్ఫెక్ట్. నేను గొప్ప నేను చెప్పలేదు, ఇంకోటి చెప్పండి, నేను పాపం చేయలేదు అంతే. పాపం చేస్తుంటే మీరు అందరూ నన్ను ఏదైనా చేయండి, నేను పాపం చేయలేదు. ఇప్పుడు ఈ రోజు మనం చెప్పుకోవాల్సిన గొప్ప కార్యం ఏంటంటే, నేను పాపం చేయలేదని చెప్పే దమ్ము ఒకరికి ఉండాలి. ఏదేం చేయొచ్చు, అక్రమాలు చేయొచ్చు, అన్యాయాలు చేయొచ్చు, మోసాలు చేయొచ్చు. ఎన్ని చేసిన వాళ్ళు ఏది చేసినా కూడా సంపాదించిన బయటికి చెప్పుకోలేరు. ఈ రోజు నేను పాపం చేయలేదని చెప్పుకునే దమ్ము ఎవరికి లేదు ఈ రోజులలో.
నేను పర్ఫెక్ట్ అని చెప్పుకునే దమ్ము ఎవరికైనా ఉందా? అలా దమ్ము లేక ఏం మాట్లాడుతున్నారంటే ఏదో వక్ర మార్గంలో పోతారు. వక్ర మార్గంలో పోతారు, నీకెందుకు నాకెందుకు, నేనున్నాను, నేను ఒకటే చెప్పగలుగుతున్నాను, నా జీవితంలో నేను ఇంతవరకు ఏ తప్పు చేయలేదని చెప్పగలిగేటువంటి దమ్ము నాకు ఎప్పుడు ఉంటుందంటే నేను చేయకపోతేనే ఉంటుంది. అదే చేస్తే ఒక 10 మంది ముందు మనుషులు పబ్లిసిటీ కోసం లేనిపోయిన దాని కోసం చెప్పుకున్న జనాలకు తెలుస్తుందిగా. అదే కదమ్మా, 100 కళ్ళుంటే ఏదో కంట్లో పడతాంగా. ఇప్పుడు మీరు అందరూ అనుకోవచ్చు, అబ్బో ఇವರು చెప్పారు 100 కళ్ళల్లో ఏదో కంట్లో పడతాం, అందుకే బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తలో యేసుప్రభువు ఏమన్నాడు తెలుసా? మీరు చెవులలో చెప్పుకున్నది మిద్దెల మీద ప్రకటింపబడును, మీరు రహస్యముగా జరిగించినది వెలుతురులో ప్రకటించబడును. ఈరోజు చాలా మంది ఏమనుకుంటున్నారు తెలుసా? నేను చేసేది ఊరికి తెలియదు అనుకున్నారు, అదంతా నీ భ్రమ. నువ్వు అనుకుంటున్నావు. చాలా మంది ఏమంటారు తెలుసా? నేను తాగినని ఊరు కనిపెట్టలేరు. ఊరు చెప్పారు పిచ్చోళ్ళారు, మీ నాన్నకు తెలుసు, మీ అమ్మకు తెలుసు, నీ భార్యకి తెలుసు, నీ తల్లిదండ్రులకు తెలుసు, అందరూ తెలుసు. కానీ ఏంటంటే ఎందుకులే వదిలేస్తున్నారు అంతే, నీడి పాప నీడో పోతాళ్ళని. అది గొప్ప మనసు. ఆ మనసు ఉండటం గొప్ప మనసు. ఆ మనసు లేకపోతే నేను ఎంత చేసినా ఏం చేయలేదు అనుకుంటున్నానంటే దానికి ఒక టైం అవుతుందని. అదే బైబిల్ గ్రంథం ఇక్కడ ఏమన్నారు తెలుసా? నేను మీకు చెప్తుంది ఏంటంటే చూడండి, ఏమంటున్నాడు చూడండి, మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడు చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడుతున్నాం. ఒక్కసారి పదే అర్పించబడలేదు యేసు ప్రభు, ఒక్కసారి అర్పించబడు చేత ఆ చిత్తమును బట్టి మనము ఏమవుతున్నాం? పరిశుద్ధులుగా తీర్చబడుతున్నాం. పరిశుద్ధతలోకి వచ్చిన నీకు పనికి మాలినోడితో పని ఉండకూడదు. అర్థమవుతుందక్క? పరిశుద్ధతలోకి వచ్చి నీకు పనికి మాలినోడితో పని ఉండకూడదు. అయ్యా నేను పనికి మాలినోడిని పట్టించుకోలేదంటే నువ్వు గొప్పోడివి. తినటానికి లేకపోయినా, ఉండటానికి లేకపోయినా, కట్టుకోవడానికి లేకపోయినా, రోజు అడుక్కొని తింటున్నా, నువ్వు పరిశుద్ధంగా ఉంటే గొప్పోడివి. నీకు మించిన గొప్పోడు ప్రపంచంలో ఎవరు లేరు అంతే. కానీ ప్రపంచం మొత్తం నీకున్న ఎంత కావాల్సిన డబ్బున్నా నీతి లేకపోతే ఏస్ట్ అడుగురే. నీతికి విలువ ఉన్నది, దేనికి విలువ లేదు. మీకు తెలుసో తెలియదు. మీరు అనుకుంటున్నారు డబ్బుకి విలువ ఉంది, బంగారానికి విలువ ఉంది, వజ్ర వైడూర్యాలకు విలువ ఉందంటే అది విలువ కాదు. మరి ఏమంటారు దాన్ని? డబ్బుకు, బంగారానికి, వజ్ర వైడూర్యాలకు, ఆస్తికి, అంతస్తుకు ఉన్నది విలువ కాదు. మరి ఏంటిది అది? అది ఏంటి చెప్పమంటవా? మనిషి ముందు పొగటం అంతే, తర్వాత ఏముండదాడా అంతా అంటారు చూడండి. ఈడు బుద్ధి నాకు తెలియదా, పనికి మాలోడు ఎంతమందిని ముంచి సంపాదించిండు. అప్పుడప్పుడు అదే కదా చాలా మంది, వరే ఇది ఎంతవరకు వచ్చింది అనుకున్నారా? ఎన్ని కొంపలు ముంచితే సంపాదించి అన్ని మాకు తెలియదా? మరి మనిషి దగ్గరకు వచ్చి మీరు అంత మంచోళ్ళు లేరు అనే రోజులు అయ్యి. కానీ నీతి అనేది ఏం తెలుసా? నీ ముందు మాట్లాడేది కాదు, నీ వెనక వెళ్ళి మాట్లాడేది నీతి. నీ ముందు మాట్లాడేది నీతి అనుకుంటా, నీ వెనకెళ్ళి మాట్లాడు అదే నీతి. నీ ముందు పొగిడి నీ వెనక పోయి తిడుతుంటారు, కానీ నీ ముందు తిట్టి నీ వెనక పోయి పొగుడుతుంటారు. అది గొప్ప సంగతి. ఇప్పుడు నేను ఒక మనిషిని ముందు తిట్టి వెనక పోయి అనవసరం ఒక మంచి మనిషిని తిట్టాను అనుకుంటాం చూడు, అది గొప్ప సంగతి. అందుకని యేసుప్రభువు ఇక్కడ ఏమన్నారు తెలుసా? ఇలా ఎప్పుడు మనకు ఉంటుందంటే, అందుకని ఏమన్నారు చూడండి, వాగ్దానం చేయబడిన వాడు 21 చదవండి. 21 జాగ్రత్తగా. మనస్సాక్షికి కల్మసము తోచుకొనున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములను గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమయ్యుండి విశ్వాసములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానం చేరుదాం. ఎలాంటి హృదయంతో రావాలి దేవుని దగ్గరికి? మనిషిలో ఉండాల్సింది ఏంటంట? యథార్థత. యథార్థత ఉన్నాడు ఊరికి నచ్చడు, భర్తకు నచ్చడు, భార్యకు నచ్చడు, పిల్లలకు నచ్చడు. యథార్థత ఉన్నాడు మోసా చేసే వాళ్ళు అందరికి నచ్చేది. ఈరోజు మీ దగ్గరకు వచ్చి మనుషుల దగ్గరికి వచ్చి మనుషులు బాగా నటించి బయటికి పోయిన తర్వాత వేసాలు వేసేవాళ్ళు, అబ్బా మా ఊరు బంగారం అనుకుంటారు. ఊరు చెప్పారు, దేవుడికి తెలుసు అంతా. యథార్థత కలిగి ఉండాలి. ఈరోజు ఎలా తెలుసా? అందుకని ఇక్కడ ఏమన్నా తెలుసా? వాగ్దానం చేయబడిన వాడు నమ్మదగిన వాడు. ఎలాంటి వాడంట? నమ్మాలి. యేసు ప్రభువుని నమ్మాలి. ఏమని నమ్మాలి? ఇప్పుడు చెప్పాలి, ఏమని నమ్మాలి? మనందరం నిమిత్తమై ప్రాణం అర్పించి తిరిగి 3వ దినం లేచాడు, అదే నమ్మాలా? ఏమి నమ్మాలి మరి యేసు ప్రభు గురించి? మనం నీతిమంతుడని నమ్మాలా? అందరూ మరలా దేవుని రాజ్యానికి వెళ్తామని నమ్మాలా? ఏమి నమ్మాలి యేసు ప్రభుని? బాగా ఆలోచించాలి. యేసు ప్రభు ఈ సందర్భాన్ని బట్టి చెప్పండి, ఏమి నమ్మాలి యేసు ప్రభుని బట్టి?
ఆమేన్. అది వాగ్దానం చేస్తుంది. అది ఏమి నమ్మాలి? ఒకటే నమ్మాలి. ఏమి నమ్మాలంటే ఒక మాట మీకు బాగా చెప్తానండి, చాలా జాగ్రత్త చెప్తాను. నమ్మాల్సింది ఏంటంటే యేసు ప్రభు ఒక మాట చెప్పారు, ఉపమానం మీకు అందరికీ తెలుసో తెలియదు. ఏమని చెప్పాడంటే, ఓ అవివేకి, ఏమన్నాడు? ఓ అవివేకి, నీ విత్తినది సత్యం అలుగుతుంది, అంతే కదా? నువ్వు విత్తినది ఆ సత్యం అలుగుతుంది అంటే సత్యదాన్ని పక్కన పెట్టి నువ్వు విత్తింది ఖచ్చితంగా అంటే విత్తినది ఏం కావాలి? మొలవాలి. ఇప్పుడు మొలవకుండా ఉంటుందంటే అది నమ్మకమా? ఖచ్చితంగా మొలుతుంది. నువ్వు ఏది ఎత్తితే అది ఇప్పుడు నేను చెప్పాలనుకుంది. నువ్వు ఏది ఎత్తితే కొత్తావు. ఈరోజు కొత్తావు. కోత ఎప్పుడు వస్తుంది? ఒక రోజు పట్టవచ్చు, 2 రోజులు పట్టవచ్చు, నెల పట్టవచ్చు, 2 నెలలు పట్టవచ్చు, సంవత్సరం పట్టవచ్చు, 2 సంవత్సరాలు పట్టవచ్చు, ఒక్కొక్కటి 20 సంవత్సరాలు కూడా పట్టుద్ది తెలుసా? 20 సంవత్సరాలు పట్టుద్ది ఒక్కొక్కటి. 20 సంవత్సరాలు పట్టిన దానికి ఏముంటది? ఆమేన్. 20 సంవత్సరాలు ఉన్నటువంటి చెట్టుకి ఇలువ ఎక్కువ. అందుకది అగరవుడ్ అంటారు. ఈ అగరవుడ్ అనేటువంటి చెట్టు చాలా ఎక్కువ రోజులకు దానికి కోతకు వస్తుంది. దీని తర్వాత తీసిన తర్వాత అది ఇంచుమించు ఒక 10 గ్రాములు అంటాను, తెలుసు కదా? నేను 10 గ్రాములు అంటే ఒక షవర్ ఉంది కదా, 10 గ్రాములు వచ్చి ఇంచుమించు నాకు తెలిసినంత మటుగా నేను నెట్లో చూస్తే ఒక రేటు ఉన్నది. ఒక కేజీ వచ్చి కోట్లలో ఉంటుందంట. కేజీ కోట్లలో, 100 కోట్లలో, కోటి 100 కోట్లలో. ఒక గ్రామ్ వచ్చి 10 లక్షలు 20 లక్షలు ఉంటుందంట. అంత విలువ. ఎందుకయ్యా అంత విలువ అంటే దానికి ఎక్కువ రోజులు అది వెయిటింగ్ చేయబడింది. అందుకని తెలుసా కదా, తొందరగా ఉన్న దానికి విలువ తక్కువే. అందుకని మనకి చెప్తుంది, మనకేంది, మనకు తపన ఎక్కువ, ఎమ్మటే కావాలి, ఎమ్మటే ఎట్టవుతుంది. టైం పట్టుద్ది ప్రతి దానికి. టైం పట్టేదాకుండా, టైం పట్టకుండా నీ కళ్ళతో చూసిందంటే నిజం అనుకుంటే. యేసుప్రభు ఒక మాట ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు తెలుసు? మీ అందరూ బైబిల్ గ్రంథంలో ఏమని ఏం రాయబడింది? వెలి చూపును బట్టి తీర్పు తీర్చకన్నాడు. ఏంటంట? బయటికి కనబడేదంతా నిజం కాదు, అట్టబడి తీర్పు తీరితే ఏదంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు ఎవరు కాదంట. అందుకే ఇక్కడ అంటున్నాడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన చేసిన వాగ్దానం ఏంటంటే నువ్వు ఏది ఎత్తుతావో ఆమేన్. నువ్వు ఏది ఎత్తుతావో. ఇప్పుడు మనమేమో మిరకాయలు ఎత్తి మిరపకాయలు అంటే మిరపకాయలు ఎత్తి బెండకాయలు కోస్తామా? మిరపకాయలు కోస్తాం. బాగా రేటు ఎక్కువ ఉన్నాయని మిరకాయలు కాదని చెప్పేసి వేరే కొత్త ఎట్లా ఉంటుంది? ఇప్పుడు వాడ కందులు ఇత్తావమ్మ, కంది గింజలు ఇత్తేసాం. ఎత్తిన తర్వాత కంది చెట్టు అయింది. ఆ కంది చెట్టు ఎత్తి పెరుగుతున్న తర్వాత కూర్చొని అయ్యా ఇదిగో ఈ సంవత్సరము ఏంటిది, ఈ సంవత్సరము మినుములు రేటు ఎక్కువ ఉన్నాయి, ఈ మినుములు పండాలి, కంది వద్దు, మినుము పంట పండమంటే నువ్వు ఇత్తింది కందులు అయితే మినప పంట పండుద్ది. మినుములు తెలుసుగా, మినుములు మీకు తెలియదు ఏముంది, నల్లగా ఉంటాయి. ఇక మేము కందులేమో కింట 7,000 అనుకో, మినుములు కింట 20,000 అయినాయి అనుకో, అందరికి బాగా ఆశ ఉంటుంది. ఈ కందులన్నీ మినుములు పడితే బాగుండే అంటే వాడిని ఏమన్నా చెప్పండి అక్క. ఆమేన్. ఈరోజు భూమి మీద కూడా వాడు అనుకుంటున్నది నెరవేరుద్దని అనుకుంటున్నవాడు వెర్రివాడే. నేను అనుకున్నాను ఎరివాడిని, నువ్వు అనుకుంటే ఎరివాడివే. అందుకేమన్నాడు, ఓయి ఓహో అవివేకి, ఓ వెర్రివాడా, నీకేం తెలిసి దీని గురించి? అందుకని జ్ఞానము కలిగిన వాడు ఏం చేస్తాడంట, అన్నిటినీ ఓర్చుకొని బతుకుతాడు. తెలుసా తెలియదు? జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడు, అన్నిటినీ ఓర్చుకొని బతుకుతాడు. ఆ ఓపిక కొంచెమైన దానికి విలువ ఎక్కువ. బంగారం ఎంతైనా విలువే. ఎర్రమట్టి 4 గోతాలైనా 4 గోతాల ఎర్రమట్టి తెచ్చుకొని 4 గోతాలను పెట్టి ఆడ పెట్టుకుంటే ఈ పక్కన ఏం చేస్తాడు, చిటికి నేలకు లేకపోతే బొట్టి నేలకో లేకపోతే ఉంగరం మేలుకో కింగరం పెట్టుకొని నీ ఎర్రమట్టి రేటు ఎక్కువ ఆ ఉంగరం ఎక్కువ ఉంటే ఆ ఉంగరం మీద కింద ఎత్తిపోద్ది, దాని ఏముంది అనుకుంటే అడుగు కుదురుద్ది. అట్టాటి ఎర్రమట్టి మూటలు ఆ 4 బదులు 40 లేదా 400 కొనొచ్చు ఈ ఉంగరంతో, అంతే కదా? కానీ దీని విలువ ఎక్కువ. దాని విలువ, ఆ విలువ ఏంటంటే, విలువ దేనికి ఉంటుందంటే యథార్థత కలిగిన వాడికి ఉంటుంది. యథార్థత లేనివాడు ఎర్రమట్టితో సమానం, వాడు ఎంత ఉన్నా కూడా వేస్టే. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, వాగ్దానం చేయబడిన వాడు నమ్మదగిన వాడు. కాబట్టి ఆ వాగ్దానం చేసినటువంటి ఆయన ఏం చేశాడంటే, నువ్వు ఏది ఎత్తుతావో అదే పంట కోస్తావు. అక్క జాగ్రత్త, 10 నిమిషాలు తర్వాత అక్కడ నమ్మదగిన వాడు. కాబట్టి మన నిరీక్షణ, ఎవరి నిరీక్షణ? ఏందా నిరీక్షణ? ఆమేన్. నువ్వు చేసిన దాని ఫలం ఉందని నిరీక్షణ. అది
మనం నిరీక్షణ దేనికోసం ఎదురు చూడాలి? ఖచ్చితంగా పంట ఉన్నది, అదే నమ్మకం అంటే. ఇంకేది లేదు. నమ్మకం ఇది కాకపోతే ఈ రోజులలో చాలా మందికి ఉన్న అపనమ్మకం వచ్చేసింది. చాలా మందిలో ఎలాంటి నమ్మకం వచ్చేసిందంటే, ఏందోలే, ఏముందిలే, ఎవరు చూశారులే. అందుకే చూడండి, విశ్వాసంలో భ్రష్టులైపోయారు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వం నమ్మేసుకున్నటువంటి ఏశావు వంటి భ్రష్టులు ఎవరైనా మీలో ఉండునేమో. ఒక్క పూట కూడు అంటే విశ్వాసంలో భ్రష్టులైపోయారు. ఆస్తి, ఆ అంతస్తు, బంగారం, వజ్ర వైడూర్యాలు మనిషికి ఇలివేవమ్మా. మీరు అనుకుంటారా ఇలువస్తాయేమని. ఇవి నువ్వు ఎందుకు ఇలువిస్తాయి అనుకుంటే నాకు అర్థం కాలేదు. ఎగ్జాంపుల్ మీకు అర్థం కావటానికి చెప్తాను. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథము 7-8 అధ్యాయాల తర్వాత ఇండిపోయిన చదువుకోండి, ఇప్పుడు చదవద్దులే. అక్కడ ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ అంట బంగారం పెట్టుకుందంట, వజ్రాలు పెట్టుకుందంట, వైడూర్యాలు పెట్టుకుందంట, శిరోభారం తెలుసుగా, జుట్టు అంట ఏడదాకా ఉందంట, మంచిగా అలంకరించుకొని బాగా మంచి పట్టు వస్త్రాలు ధరించుకొని అందగత్తగా వస్తుందంట. అప్పుడు ఇంత అందము, ఇంత బంగారము, ఇంత సౌందర్యము, ఇంత ఘనత ఉన్నటువంటి ఈ స్త్రీ ఎలాగున్నదంటే ఎర్రి చూపులు చూసే స్త్రీ అంట. ఎర్రి చూపులు అంటే తెలుసుగా. నా దాని గురించి చెప్పాలంటే, ఒక మాట చెప్పాలంటే వేశ్య అని రాయబడింది అక్కడ. ఇప్పుడు ఇంత బంగారము, ఇంత వజ్ర వైడూర్యాలు, ఇన్ని నగలు, ఇన్ని అంటారు చూడండి, ఏంటి తాడులు, ఇన్ని వడ్డాణాలు, ఇంత పెట్టుకున్న వేశ్యకి విలువ ఉంటుందా? క్యారెక్టర్ విలువ, ఆస్తి ఐశ్వర్యాలుగా విలువ మీరు అనుకుంటారేమో. క్యారెక్టర్ విలువ, ఆ క్యారెక్టర్ విలువ ఎక్కడ ఉంటుందంటే దాని విలువ వచ్చినప్పుడు ఉంటుంది. ఒక 100 మంది కూర్చొని మాట్లాడుతున్నారు అనుకోండి, ఎవరు పడితే వారు మాట్లాడి తెలియరు. క్యారెక్టర్ ఉన్నోడు మాట్లాడాలి. చాలా మంది అంటారు చూడండి, అలాగే పెద్ద మనిషి వచ్చిండు, పెద్ద మనిషి అయ్యి వాడు మాట మన వినేదేంది, బంధాన్ని ముంచి పెద్దవాడు అయినాడు, వాడేం పెద్ద మనిషి, వాడు మాట వినేదేంది. అంటే క్యారెక్టర్ బాగుందనుకో విలువ ఉంటుంది, క్యారెక్టర్ ఉంటుంది. అది యేసు ప్రభువు అంటున్నారు, నీ ప్రాణం పోయినా, నీ ఆస్తి పోయినా, నీ అంతస్తు పోయినా, చివరికి నువ్వు చచ్చిపోయినా నీ క్యారెక్టర్ను మటుకు కాపాడుకోమని చెప్పాడు. ఈ క్యారెక్టర్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు అజ్ఞానంలో ఉన్నటువంటి జనాల క్యారెక్టర్ ఏం తెలుసు? ఏముందో పిచ్చి కాగితాల కోసము పచ్చి బతుకులు బతికే లోకం ఇది. పిచ్చి కాగితాల కోసం పచ్చి బతుకులు, ఆ బతుకులో ఏదో సుఖం ఉంది అనుకుంటారు. పిచ్చి జనాలకి ఏమీ లేదు, అజ్ఞానం ఇది. ఆ కాగితాలు లేకపోతే బతకలేమంటే ఆఫ్టర్ ఇప్పుడు చచ్చిపోయినా మంచిది, కానీ ఆ కుక్క బతుకు ఎవరికి కావాలి చెప్పండి? చచ్చిపోయినా ఇబ్బంది, ఆ బతుకు అవసరమా? బతుకు ఎంతటితోనే పోతే బాగుండు. యాడ్ నుంచి అంటారు చూడతా, వీడు చేసి ఇప్పుడు నేను చేసిన అనుకో, ఒకవేళ నా తర్వాత వీడి తాత మంచోడు అయితే వీడు మంచోడు కాదు, వీడి కుటుంబంలో మంచోడు ఎవరు, వీడు మంచోడు కావటానికి అని ఎంతమందికి వారసత్వం మొత్తానికి చెడ్డ పేరు తెచ్చి పెడతాడులే. అలాంటి బతుకు బతకడం కంటే ఏమంటారు తెలుసా? వీడి కడుపు నేను ఎట పుట్టానురా. అప్పుడప్పుడు చాలా మంది అంటారు, ఏమంటారు తెలుసా? కొద్దిగా అలవాటు ఉంటుంది, ఏంది మద్యపానంగానే ఇలాంటి అలవాటు ఉంటుంది. అబ్బాయి ఏంది వీడు తాగుడు అంటే, వీడి కుటుంబంలో మంచోడు అక్కడ ఉండ, వీడు తాకుండా ఉండటానికి. అసలు పనికి మాలిన పని నువ్వు చేసి నీ పిల్లలు ఈరోజు పనికి మాలిన లేక వీళ్ళందరూ అట్టటి వాళ్ళే వారసత్వం అడిగిపోద్ది. ముంచే వారసత్వం, పొంచే వారసత్వం, ఏంది దొడ్లు దూకే వారసత్వం, దొంగ వారసత్వం అడిగిపోద్ది. అదే మంచి పేరుంటే మంచోడు కడుపుని చెడబుట్టాడు కదరా. నీ పేరు అడిగిపోదు, నువ్వు అనుకుంటున్నావేమో ఈ నీకు ఒకవేళ పుట్టినోడు చెడ్డాడు అనుకో, మంచోడు కడుపుని చెడబుట్టాడు. ఇట్టోడు వాడి కడుపుని ఎందుకు పుట్టాడు? అసలు వాడు ఎంత కలిగినోడు, వాడు ఎంత విలువ కలిగినోడు, వాడి పర్వత ఏంది, వాడి యొక్క పద్ధతి ఏంది, అసలు అట్టోడు బజార్లోకి వచ్చి నిలబడితే గొప్ప, అట్టోడు కడుపుని ఎట్టాడు పనికి మళ్ళీ అట్ట పుట్టారా. అప్పుడప్పుడు ఏమంటారంటే, అంటే నేను ఇక్కడ వాడకూడదు కాబట్టి వాడట్లేదు, వాడేస్తున్నాను ఏమనుకోవద్దు. అప్పుడప్పుడు ఏమంటారంటే, ఇది కరెక్ట్ ఇత్తనం కాదు, దారి తప్పిన ఇత్తనం అంటారు అంతే. అది కరెక్ట్ది కాదు, పాత దారిలో పడిపోయి ఇత్తనము, అందుకే ఇలాంటిది వచ్చింది కాదంటారు. ఎందుకంటున్నానంటే క్యారెక్టర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక మనిషి జీవితంలో. నేను ఇప్పుడే చెప్తున్నాను, అడుక్కొని తిన్న జీవితంలో మాత్రం క్యారెక్టర్ పోగొట్టుకోకూడదు. అడుక్కొని తిన్నా 60 ఏళ్ళకి పోయి అడుక్కొని తిన్నా సిగ్గు ఏమి ఉండదు, కానీ క్యారెక్టర్ పోయిందనుకో నీకు ఎంత ఉన్నా వేస్టే. ఈరోజు నేను వైట్ వేసుకొని, తెల్లబట్టలు కట్టుకొని, సూటు బుట్టి వేసుకొని, హై లెవెల్లో కార్లలో తిరుగుతున్నంత మాత్రాన క్యారెక్టర్ లేకపోతే విలువ ఉండదు. ఎక్కడ భూమి మీద ఉండొచ్చేమో, 4 చిలపేకులు ఉన్నాయి కాబట్టి భూమి మీద విలువ ఉండొచ్చేమో, కానీ దేవుని దగ్గర విలువ ఉండదు. నీ జీవితంలో అనుభవిస్తున్న అక్కడ విలువ ఉండదు. నీ వల్ల నీకు తప్పితే ఊరికి సంతోషం పడే వరకు నీకు కూడా తృప్తి ఉండదు. అందుకని ఏమన్నాడు తెలుసా? వాగ్దానం చేయబడిన వాడు నమ్మదగిన వాడు కనుక మనము
నిరీక్షణ, ఇది మన నిరీక్షణ. ఈ రోజు ఎందుకయ్యా ఇన్ని కష్టాలు, ఎంతమంది అంటున్నారు, ఇన్ని పడుతున్నారంటే, నేను తప్పుటోనైతే అనిపించుకొని పట్టడం మంచిది అనుకోండి. మీరు ఊరైనా తప్పుటోని అన్నా కూడా పెద్ద విషయం ఏం లేదు. మంచోని అన్నారు అనుకో, దాని ప్రతిఫలం తర్వాత ఉంటుంది. అర్థమవుతుందా? ఒక చేను ఉందనుకో, చేలో మీరు పొగనారు పోతారు కదా, ఎక్కడ అందరూ పోసేవాళ్ళు కదా, అలవాటు మీకు తెలుసు కదా. నేను ఎక్కువ మనకు అర్థమే చెబుతాను. పొగనారు పోతారు కదా, నారు బాగా పోతారు, బాగా మొలవాలని. మీకు అర్థం కాదా ఎట్ట మొలుతుందంటే కుప్పలు 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 మొలుతుంది. అన్ని కుప్పల కుప్పల మధ్యలో గడ్డి పీసులు అడుగుతుంది. అసలు అర్థం కాదు. అసలు బీరు కూడా పోదు. కొన్ని చుక్కులు ఎక్కువ పీకేస్తుంటారు. మెండయి పీకేస్తున్న ఈట మధ్యలో నుంచి మళ్ళీ ఏమత్తే ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎప్పుడైనా ఆలోచించడమా? ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి? అదే భూమిలో నుంచి. ఎక్కడి నుంచి వచ్చాయి? భూమిలో నుంచి ఎందుకు వచ్చాయి? ఏదమ్మా ముందున్న మొక్క అంతేనా? అసలు భూమిలో నుంచి ఎందుకు వచ్చాయి? ఇది మనకి ఇప్పుడు ఇంపార్టెంట్. మీకు తెలుసో తెలియదు, అంటే నారుతోటి పోసే దాని గురించి మాట్లాడుతాం. మనకు తెలుసు కాబట్టి ఏం చేస్తారు తెలుసా? రాళ్ళన్నీ ఎరుస్తారు, 1-2 సార్లు బాగా తిరగదోడతారు. లోపల ఏమన్నా గడ్డి పలక తుంగకోట్లు ఉంటే చూడు, ఏమన్నా కూడా కెట్టిన ఏం చేస్తారు మీరు? బాగా ఏరేసి ఆ రామొక్కలు ఏమి ఉంటాయి కదా, మొత్తం కోసి తగలబెడతారు. తీసేరు, తగలబెట్టేస్తారు. ఎందుకు తగలబెడతారంటే ఎక్కడైనా ఇత్తనం ఉంటే మళ్ళా మొలుతుందని. ఎంత గ్యారంటీ చేసిన తర్వాత మరి యాడ్ నుంచి వచ్చినాయి నాకు అర్థం కాలేదు. ఇప్పుడైనా ఆలోచించారా? జారి కూడా బానియం మనం. ఇంతది పెట్టాలనుకోండి, బాగా చేయడానికి 20,000 పెడతాం. తర్వాత పెట్టుబడి ఏముండదు, కానీ ముందు బాగు చేయడానికి ఒక 20,000 పెడతాం. రాళ్ళని నేరిచ్చి 10 మందిని దేశపోయి చిన్న చిన్న నేరిచ్చి మిరపనారు పోసే దగ్గర మీరు ఎప్పుడైనా చూసారో లేదు, కానీ నేను గహనపేట ప్రాంతం మీద చూశాను. ఎట్లుంటదంటే పాలు పోసి పోలేస్తాం, అంత నీట్గా చేస్తారు. తర్వాత ఇంతంత చిన్న చిన్న చిప్పలలో మిరపత్తనాలు తీసుకొని ఒక్కొక్కటి చాలా బాగా నాటుతుంటారు. ఎక్కడ కూడా కనపడదు. ఒక మధ్యలో గడ్డి పీస్ కనపడి తీసి పక్కన వేస్తుంటారు. అంత పర్ఫెక్ట్గా ఉన్నదంటూ ఈ గడ్డి పీస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎప్పుడైనా ఆలోచించారా? మరి ఎందుకు వచ్చింది అది? అది ఎందుకు ఇప్పుడు అది కాదు. ఇప్పుడు ఇక్కడ మనకేం కావాలి ఏంటంటే, మనిషిని పుట్టిన తర్వాత దాహం కావాలంటే ఇది కాదు. అసలు ఎందుకు? దానికి కారణం ఉంది. కారణం లేకుండా బైబిల్ ఏం చెప్పాల. కారణం లేకుండా చెప్తే ఈరోజు దీన్ని మూసేసి మన పని మనం చేసుకోవచ్చు. కారణం ఒకటి ఉంది. ఏందా కారణం? బైబుల్ టు బైబుల్. మీరు ఉపమానాలు చెప్తుంటే తప్పేం లేదు, కరెక్టే కదా. బైబుల్ టు బైబుల్ ఏమన్నారు? బైబిల్ గ్రంథంలోనికి ఆది కాండంలోకి వెళ్తే ఏం రాయబడింది తెలుసా? దీని స్వభావమే గడ్డి మొలిపించే స్వభావం. దేవుడు భూమిని ఏం చేశాడు? శపించాడు. ఇక ముండ్ల తొప్పలు గచ్చ పొదలు మొలిపించి మానవులు కష్టపడి చేసేటట్టు నువ్వు చెయ్యి అన్నాడు. ఎంత చేసి ఒక అంతమంది ఏం చేస్తారు తెలుసా? 2-3 అడుగులు లేదా మోకాల లోతు లోపలికి దుక్కి తినేస్తారు, మొత్తం నడతారు. ఇంత లోపల నుంచి ఆలోచించి దాని స్వభావమే గడ్డి మొలిపించే స్వభావం. నువ్వు ఎంత చేస్తామక్క? అప్పుడప్పుడు మీరు ఈ ఒడ్ల బియ్యం ఏమైనా చూస్తారు కదా, ఆ ఒడ్ల బియ్యం తీసుకెళ్ళేసి బాగా నీట్గా చేసేసి బాగా జల్లెడి పెట్టేసి ఏం లేకుండా చేసేసి మూటలు గుట్టి లోపల గుట్టేస్తారు. మీకు తెలియకుండా కానీ ఆ బియ్యంలోనే పురుగులు వచ్చేది. యాడ్ నుంచి వచ్చినాయి అసలు ఆలోచించండి. బియ్యంలోనే పుట్టాయి. ఎక్కడి నుంచి పుట్టాయి? అంతే. మనం చెప్పాల్సిన పని లేదు. మనిషి స్వభావం కూడా వాడిలోనే పడుతుంది చేదు. మనం చెప్పాల్సిన అవసరం వాళ్ళు పుట్టుతుంది. ఎలా పుట్టిందంటే వాడు స్వభావమే ఏంటంట? ఇంటికి పోయినప్పుడు ఎప్పుడన్నా చదవండి. నాకు నన్ను అడిగినప్పుడు చెప్పడానికి బాగుంటుంది. బైబిల్ ఏం రాయబడింది? నరుల ఆలోచన బాల్యం నుండే, అది వాడి హృదయంలో నుండి చెడ్డవి. మనం చెప్పేది ఏంటి? ఇప్పుడు అప్పుడప్పుడు చాలా మంది ఏమంటారు తెలుసా? ఎందుకు నువ్వు ఓర కాపించుకోండి, వాడి బుద్ధి అంటాడు. నువ్వు వదిలేసాయి. వదిలేయమంటే నన్ను బడిసుకోవాలి. వాడి స్వభావం అట్టాడిది. మనం ఏం చేయాల్సిన పని లేదు. ఇప్పుడు చెల్ల చెట్టు ఉంది, పిచ్చి చెట్టు తెలుసు కదా మీకు అందరికి. పిచ్చి చెట్టు స్వభావం ఏంటిది? పిచ్చికాయలు కాయటం. దాని స్వభావం ఏంది? ఇప్పుడు పిచ్చి చెట్టు బాగా చింతాకులాగా ఉంది, అమ్మ చింతాకంటే నోరు పడుతుంది చెప్పి పీక్కొని తిన్న మనకి చేదు ఎక్కదు. దాని స్వభావం అట్టాడిది. అప్పుడప్పుడు కొంతమంది స్వభావాలు కొన్ని ఉంటాయి, మనం ఎంత చెప్పినా ఎరగవు. అంటే ఎరగమంటే అది ఆయురుడుగా తినేది. చింత చచ్చిన పులుపు ఆయురుగుడు. ఇప్పుడు ఏం చేస్తారు తెలుసు? కొన్నిట్లలో పులుపు సావాలని ఏం చేస్తారు తెలుసు? కొన్ని విషయాలలో ఉడకబెడతారు. ఉడకబెట్టిన తర్వాత అది ఇరిగిపోవాలంటారు. లేకపోతే వేరే ఉప్పు ఏది వేస్తారు. ఉప్పు వేస్తేనంట పుల్లదనం విరిగిపోద్దంట. ఉప్పు కొంటే అట్టి ఇరిగిపోద్దంటే చెప్పలేము. దాంట్లో స్వభావం ఇది. దాన్ని ఏం చేస్తుంది?
ఇరిగిపోయేటట్టు చేస్తుంది. ఆ ఇరిగిపోయేటట్టు చేస్తే ఏం కావాలంటే దాంట్లో ఏదో కలపాలి. ఇప్పుడు మనిషిలో ఉన్నటువంటి ఈ చెడు స్వభావాన్ని ఇరిగిపోయే చేయటానికి యేసు ప్రభు రక్తం కావాలి. మనిషిలోనే పుట్టింది స్వభావం, మళ్ళీ ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చింది కాదు. భూమి స్వభావం అంతే. దీన్ని చంపేయడానికి ఏం కావాలి? మందు కావాలి. గడ్డి మందు కొట్టేస్తారు కదా, గడ్డి మందు కొడితే దుమ్మైపోదు మొత్తం. అప్పుడు మనం ఏమంటాము? గడ్డి మందు కొడితే మొక్కలు కూడా చస్తాయంటే 4 మొక్కల కోసం చూసుకుంటే గడ్డి ఎంత దుమ్ము చేసి పారుతారు. అప్పుడు మనం ఎంత మంచి వాళ్ళని తెలుసా? ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చేసింది తెలుసా? మొక్క చావకుండా గడ్డి చచ్చే ముందు వచ్చిందంట. మొక్క చావకుండా గడ్డి చచ్చి అంతే. దేవుడు కూడా ఏం చేశాడు? తనకు నచ్చిన తన బిడ్డల ఒక్కలను కూడా చంపేయకుండా అందరం చంపేస్తాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు, ఇదే మాట్లాడుతుంది. ఏమో తెలుసా? దాని స్వభావం. దేని స్వభావం? భూమి స్వభావము చెడు, అంటే గడ్డి మొక్కలను మొలిపించేది. మనుషుని స్వభావమే చెడు పుట్టించేది. అందువల్ల ఈ చెడుకు విరుగుడు ఏంటంటే యేసు రక్తం. విరుగుడు అంటారు దీన్ని, అంతే కదా. నువ్వేం చేయాల్సిన పనిలా యేసు రక్తం తీసుకున్నాం అనుకోండి, ఇరిగిపోవాలి. ఇరిగిపోయినటువంటి ఈ మనిషిలో మీకు తెలుసో తెలియదు, ఒక సంవత్సరం వేస్తా గడ్డి మందు కొట్టేస్తాం కదక్క. కొట్టి ఒక సంవత్సరం అయిన తర్వాత మరుసటి సంవత్సరం మళ్ళీ పొలం వేయాలన్నప్పుడు ఏమవుతుంది? పోయిన సంవత్సరం కొట్టిన కదా గడ్డి మందు అంటే కుదరదు. ఆ ఇరుగుడు కొట్టినప్పుడు మళ్ళా దానికి ఏం చేయాలి? మందు కొట్టాలి. అందుకేమన్నాడు? ఉదక స్నానము వాక్యముతో చేయించాలి. అందుకని మీరు చాలా మంది ఏమంటారు తెలుసా? శనివారం ప్రార్థన అయ్యా, ఆదివారం ప్రార్థన, మళ్ళీ బుధవారం స్త్రీల కోరిక. ఎందుకయ్యా? మాకు ఇబ్బందికరంగా ఉందంటే మీకోసం నా కోసం కాదు. యేసు ప్రభు అన్నాడు, ప్రతి దినము దేవుని సమాజంలో కూడుకొనుట మంచిది అని రాయబడింది. ప్రతి దినము కూడుకోవటం మంచిది. ఎందుకంటే రోజు పెరిగిపోతుంటది. 7 ఉండేది గంట. మీరు గట్టిగా చెప్పాలంటే గంట 2 గంటలు ఉంటారు. ఈ 2 గంటలతో 7 ఉంటే బయటికి పోతే 4 గంటలు ఉంటుంది. 7 అన్నది ఎప్పుడో పోతే 6 ఉన్నది అంత వచ్చారు. అందుకే చెప్తున్నాను, ఇక్కడ చాలా మంది ఇక్కడ ఉన్నాం. ఎవరమైనా దేవుడి మీద నమ్మకం బతుకుతామా? చెప్పనమ్మా. దేవుడి మీద నమ్మకం బతికాలి ఎవరన్నా ఉండరా? మనుషుల మీద నమ్మకంతో బతికేస్తాం. భర్త మంచోడు కాదని ఏడుతుంటారు. ఎందుకు? నువ్వు నమ్మిందా ఆయన్ను? ఆయన క్యారెక్టర్ ఆయన చేస్తున్నాడు, నీ క్యారెక్టర్ నువ్వు చేయరాదు. సీరియల్ చూస్తారు ఎప్పుడన్నా? ఒప్పుకోండి, ఏం తప్పేం లేదులే. అది చూసేది తెలియదు. లేకపోతే సినిమాలు చూస్తారా? అది కూడా చూడరా? డ్రామాలు చూసారు ఇది వరకు. డ్రామాలు ఒక్కొక్కరు ఒక పాత్ర వేసిపోతారు. వచ్చి ఫస్ట్ ఒక ఆయన వస్తాడు, ఆయన పాత్ర ఆయన వేస్తాడు, పోతాడు. మళ్ళీ ఇంకొక ఆయన వస్తాడు, ఆయన పాత్ర ఆయన వేస్తాడు. ఇప్పుడు మొదటి వచ్చిన ఆయన వచ్చిన ఇద్దరు కలిసి ఒక పాత్ర వేస్తారు. ఈయన పాత్ర అయింది, ఆయన పాత్ర అయింది. ఇప్పుడు ఈయన పాత్ర వచ్చి నువ్వెందుకు అడ చేసిన అంటానికి లేదు. ఈయన పాత్ర ఆయన చెప్పి దూడు చేయాలి. ఇప్పుడు నీ పాత్ర నువ్వు చేస్తున్నావు, ఆయన పాత్ర ఆయన చేస్తుంటే ఆయన మీద ఆడిపోసుకుంటున్నది. నాకు అర్థం కాదు. అది ఆయన పాత్ర. సిగరెట్ తాగటము, మందు తాగటము ఆయన పాత్ర. అది నువ్వు నీ పాత్ర చేయమంటే కుదురుతా ఆయన. అప్పుడు నువ్వు ఆయన పాత్ర చేయ, నీ పాత్ర చేస్తాడు. మరి అసంభవం కదా? అసంభవం కాదు. ప్రస్తుత రోజుల్లో అన్ని సంభవమే. అన్నీ జరుగుతాయి. జరగకుండా ఏముంది? ఈ మధ్యకాలంలో ఇప్పుడు అమెరికాలో ప్రభుత్వం మారిపోయింది కాబట్టి అన్ని కొట్టేశారు. కానీ ఇంతకుముందు ప్రభుత్వం ఏం చేసింది తెలుసా? ఆడవాళ్ళు మగవాళ్ళు పెళ్లి చేసుకుంటే అదంతా బోరు కొట్టేస్తుంది, మగవాళ్ళు పెళ్లి చేసుకుందామని చెప్పారు. రొటీన్ బాగుంది, కొత్త మంది. అది ఎందుకు జనాలు అబ్బో కొత్త భలే ఉంది అంటున్నారు. మగవాళ్ళు పెళ్లి చేసుకుంటారా? వీళ్ళు ఏమన్నారు? మగవాళ్ళు చేసుకుంటే ఆడవాళ్ళని చేసుకుంటాము, నీళ్ళు చేసుకుంటా ఉన్నారు. వీళ్ళందరూ ఎందుకని అసలు పెళ్ళే లేదని ఆమె చేసుకుంది. ఒక ఆమె చేసుకుందంట. అందరికి పెళ్లి పత్రికలు పంపించిందంట, అందరికి ఇన్విటేషన్ పంపించిందంట. పెళ్లి కొడుకు ఆమె పేరు, పెళ్లి కూతురు ఆమె పేరే. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అందరు రమ్మన్నారు. అందరు వచ్చిన తర్వాత పెళ్లి కొడుకు నేనే, పెళ్లి కూతురు నేనే, నాకు నేనే తాళి కట్టుకుంటాను. ఎందుకంటే భర్త పోడు ఉండదు, భర్త టార్చర్ ఉండదు, ఏముండదు. అన్నం వండేవాడు ఉండడు, అన్నం పెట్టమనే వాళ్ళు ఉండరు, నీళ్ళు తోడమనేవాడు. నా బుద్ధి పుట్టినప్పుడు నేను వండుకుంటాను, నా బుద్ధి పుట్టినప్పుడు నేను తింటాను, నా బుద్ధి పుట్టినప్పుడు నేను ఉంటాను. నిన్ను నువ్వు ఎడ్ చేసుకుంటూ అంటే నన్నే చేసుకున్నాను, నన్ను నేను చేసుకుంటే నీకెందుకు బాధ? ఏంటిది ఎంతగా ఉందంటే ఎందుకు ఈ తలకాయ నొప్పులండి? వాడి కోసం నేను ఆడవటము, నా కోసం వాడి ఆడవటం, ఎన్ని తలకాయలు. నన్ను నేను చేసుకుంటే నా కోసం నాకు నచ్చినట్టు నేను ఉంటాగా. అంత విరుద్ధం. ఇప్పుడు ఎవరేం చేస్తారు దీనికి? నేను చేస్తారా? దీనికి నచ్చినట్టుగా ఇంకోకమంటుందో వీళ్ళు అంటే బాగా నా కాడ ఉన్నటువంటి కుక్క పిల్ల నేను చేసుకుంటే కుక్కని చేసుకుంటా.
అవును మరి నాకు అన్ని పనులు చేసి పెట్టుద్దని ఎంత లోతుగా అయిపోయింది. అసలు మనిషికి ఆలోచన శక్తి అనేది పూర్తిగా సచించిపోయింది. క్రొత్తదనం కోసం ఏదైనా చేసేస్తాను. క్రొత్తదనం కోసం తెలుసా లేదా? ఇప్పుడు క్రొత్తదనం కోసం ఏం చేయట్లేదమ్మా, ఆలోచించండి. కొత్తదనం కోసము ఇప్పుడైతే అట్టో ఇటు వచ్చి మళ్ళీ వెనకతరానికి వచ్చింది ప్రసంగి గ్రంథం చెప్పిన మొదటి మళ్ళీ చివరికి చేస్తారు అన్నట్టుగా. ఇంతకుముందు ఏం చేసేది తెలుసా? కొత్తదనం కోసం ఏరి ఫ్రీ చేసేటాను. ఇక్కడ వాళ్ళ చీరలు, వాళ్ళ బట్టలు అందరూ పెట్టుకున్నారు. అబ్బాయి ఫ్యాషన్ అయిపోయింది. అమ్మ దానికి మామూలు విషయం అనుకున్నారా? దాని కాస్ట్ ఎంత తెలుసు, విలువ ఎక్కువ దానికి. మీకు తెలుస్తుంది ఈ రోజుల్లో ఒంటి నుండి ఉండేదానికి 200-300, అసలు లేకుండా ఉండేదానికి 5-6 వేలు విలువ ఎక్కువ. అందుకే కదా అంతా డాజన్. అప్పుడప్పుడు మన మీదకి అని క్రైస్టియానిటీలో కూడా చెప్తున్నాయి కదా, ఎప్పుడన్నా పెళ్ళినప్పుడు పెళ్లి కూతురుకు జాకెట్లు కుట్టిస్తారు. ఎంత ఉందంటే 6,000-15,000. ఏముందాడా? ఏముందమ్మా? ఏం డిజైను మీకు తెలుసా? మీకేం తెలియదు. దేశపై కుక్క ముందు అయితే జించేది అదే డిజైను. కుక్క గీకేస్తుంది కదా, అంతే డిజైన్. ఆడ ఏముండదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, క్రొత్తదనం కావాలనుకొని పాతదనాన్ని పోగొట్టుకుంటూ దేవుణ్ణి మర్చిపోయిన తనం ఇది. ఎవరిని ఏం మాట్లాడటానికి. అందుకని నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాది. ఎందుకయ్యా మనం ఉండాలంటే, బైబిల్ గ్రంథం ఏం తెలుసా? నేను చూడండి, అక్కడ చదవండి అన్నమాట. నిరీక్షణ గలవారమై మనము ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుంది. మనం ఒప్పుకున్నాం. ఏం ఒప్పుకున్నామమ్మా? ఏం ఒప్పుకున్నాం? తెలియదు ఏం ఒప్పుకున్నారు? నా ప్రభు వచ్చినప్పుడు నాకు మహిమ కిరీటమును, అక్షయ కిరీటమును, అతిశయ కిరీటమును తీసుకొస్తాడు. తీసుకొచ్చినటువంటి ఆయన మా జీవితాలకు మాకు కలిగిన ప్రతిఫలం ఇస్తాడని మనం ఒప్పుకున్నాం కదా. ఇప్పుడు దానికోసం కదా మనం ఎదురు చూసేది. ఆయన వచ్చినప్పుడు దాన్ని మనకు తీసుకొచ్చినప్పుడు అప్పుడు మనం దాన్ని పట్టుకుంటాం. అందుకని దాన్ని ఏమన్నారు తెలుసా? దానిని గట్టిగా పట్టుకొనుడి. ఏంటంట? గట్టిగా పట్టుకోవాలి. ఈ గట్టిగా పట్టుకోమని ఎందుకు చెప్పాడంటే, అప్పుడప్పుడు సచ్చుబడిపోద్ది శరీరం. అప్పుడప్పుడు సచ్చుబడిపోద్ది. తెలుసు కదా. అలాగని మీకు అర్థం కావడానికి బైబిల్ గ్రంథంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 4:14 వచ్చిన ఒకసారి చదవండి. 4:14. ఒక్కసారి. దేవుని కుమారుడైన యేసు మన గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక 4:14 మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుకుందాం. మనం ఏ దాన్ని అయితే ఒప్పుకుంటాం దాన్ని ఏం చేద్దాం? గట్టిగా పట్టుకోవాలి. ఎందుకు గట్టిగా పట్టుకోవాలి చెప్పండి మా జాగ్రత్త. 10 నిమిషం గట్టిగా ఎందుకు పట్టుకోవాలి మనం ఒప్పుకున్న దాన్ని? ఈరోజు మనకు ఒక నిరీక్షణ ఉంది. మీకు తెలిసినా తెలియదు, యేసు ప్రభువుని నమ్మినటువంటి వాళ్ళ ఉండవలసిన నిరీక్షణ ఏంటంటే, సమస్తమును ఓర్చుకునే నిరీక్షణ ఉండాలి. ఇటువైపు నుంచి యుద్ధాలు వస్తుంటాయి, ఇటువైపు నుంచి పోరాటాలు వస్తుంటాయి, ఎదురు నుంచి శ్రమలు వస్తుంటాయి, ఇనుగు పక్క నుంచి సహింపలేనటువంటి టార్చర్లు వస్తుంటాయి. అన్నిటినీ తట్టుకుంటేనే నువ్వు ఒప్పుకున్న దాన్ని పట్టుకుంటావు అన్నట్టు. ఏదో ఒక దాంట్లో ఏమైపోతాం? మెత్తబడిపోయి కోపం, ఆగ్రహం ఎక్కిపోతుంటుంది. అప్పుడప్పుడు ఎందుకంత కోపం వచ్చింది అని కానీ వాళ్ళు ఏదనంటే పర్లేదు, మీలో ఓర్పేది సహనం ఏది అనేది. ఎందుకంటే ఒప్పుకున్న దాన్ని పోగొట్టుకుంటున్నాం. అప్పుడెప్పుడు గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే చూడండి, మళ్ళీ అదే విషయంలో చెప్తున్నాడు. నేను చూడండి ఎలాగంటే 3:14 చదువుదాం. 3:14 హెబ్రీయులకు రాసిన పత్రిక. ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠిన పరచబడకుండునట్లు నేడు అనబడు సమయము ఉండగానే ప్రతిదినము ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఎప్పుడంట? ప్రతిరోజు బుద్ధి చెప్పుకోవాలంట. బుద్ధి చెప్పుకోవడం అంటే ఏంది? బుద్ధి చెప్పుకోవడం అంటే ఏందక్క? వాక్యము, బుద్ధి వాక్యం ప్రతిరోజు చెప్పుకోవాలి ఒకరికొకరు. మనం ఎందుకు చెప్పుకో? మనం పక్కన వాళ్ళగా చెప్పాల్సింది మనకు మనమే చెప్పుకోవాలి. ఇప్పుడు నీ పక్కన ఉన్న అక్కాయకు నువ్వు, అక్కాయకు నువ్వు ఇలా ఉంటే అలాగ, ఇలా ఉంటే అలాగ బలపడాలి, నిలబడాలి. మనమే నిలబడకపోతే మన వాళ్ళని ఎట్లా మనం తీసుకురాగలము? ఒకరినొకరు బలపరుచుకొని పురుకొల్పుకొని ఒకరికొకడు విశ్వాసంలో బలంగా నిలబడాలి. ఎందుకంటే చూడండి, ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి.
ఎలాగనగా మొదట నుండి మనకున్న మొదట నుండి మనకు ఉన్న దృఢ విశ్వాసమును అంతమ మటుకు గట్టిగా చేపట్టిన ఎడలని క్రీస్తులో పాలివారమై ఉంటాం. మొట్టమొదట యేసు ప్రభు ఏ మాట అన్నాడు, చివరిలో కూడా అదే మాట అన్నాడు. మనం మొదట్లో ఒకలాగా ఉంటాం, చివరిలోకి వచ్చాక ఒకలాగా మారిపోతాం. తెలుసక్క? అప్పుడు ఏమన్నాడు యేసు ప్రభు, తన తల్లిదండ్రులు ఆయన వదిలిపెట్టి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన దగ్గర పోతే, అమ్మా నా తండ్రి పనుల మీద నేనుండవాలని మీరు ఎరుగరా? చివరిలో కూడా ఏమన్నాడు, తండ్రి నువ్వు నాకు అప్పగించిన దాన్ని నేను చేస్తున్నాను. ఇవన్నీ ఏంది, ఈ లోకంలో ఉండేటువంటి మధ్యలో ఉన్న ఇవన్నీ వేస్ట్ అయినా? పని అప్పగించిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. అలా గట్టిగా పట్టుకుంటే మనలో ఏముండాలి? దృఢమైన విశ్వాసం, బలమైన విశ్వాసం ఉండాలి. కొన్నిసార్లు బలహీనత అవుతాయి, తెలుసా మీకు? ఇప్పుడు వచ్చాయి మీకు అప్పసం అయ్యే పని అంటావా? బలహీనత అవుతుంటాయి. ఇంట్లో చిన్న టార్చర్ కలగగానే ప్రార్థనకు రా, చిన్న సమస్య రాగానే ఏం పోదాంలే ప్రార్థన, కాళ్ళు నొప్పి వచ్చిన ప్రార్థనకు రాం, కడుపులు నొప్పి వచ్చిన ప్రార్థనకు రాం, కళ్ళు తిరిగిన ప్రార్థనకు రాం, పగులంతా పనిచేసి వచ్చాం నిద్ర అవుతుందని ప్రార్థనకు రాం. విశ్వాసం సన్నగిలిపోయిందంటే అవిశ్వాసం బలపడుతుందని అర్థం. అర్థమవుతుందా? తక్కడి పెట్టారు కదా, ఇటు పక్క ఉంది కదా, ఈ పక్క లేసిందంటే ఈ పక్క ఏమైనట్టు? ఎక్కువైనట్టు కదా. ఇది పైకి లేసిందంటే ఇది ఎక్కువైనట్టే కదా. నీ విశ్వాసం ఎక్కువైతే అవిశ్వాసం పైకి లేసిపోద్ది. నీ విశ్వాసం మీద ఏది పనికిరాదు, ఎన్ని పెట్టినా పనికిరాదు. అదే నీ విశ్వాసం తగ్గిపోయింది అనుకో, అవిశ్వాసం ఏమవుద్ది? ఎక్కువ అవుద్ది. తర్వాత ఎప్పుడన్నా ప్రార్థన చేసుకుంటే, నేను ఇంట్లో చేసుకున్నాను, ఇంట్లో చేసుకున్నాను అన్నమంటే నాకు తెలిసి దరిదాపులోకి వెళ్ళిపోయాను అర్థం. ఏ దరిదాపులోకి? అవిశ్వాసంలో దరిదాపులోకి వెళ్ళిపోయావు. తర్వాత నువ్వు కనపడినా కూడా కనపడలేని పరిస్థితికి వెళ్ళిపోతావు. అందుకే అక్కడ అన్నాడు, దృఢముగా పట్టుకుని ఎడల, దృఢంగా గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే మనకు అప్పగించిన దానిని మన దగ్గర నుంచి సంహరించే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు భూమి మీద. ఎలాంటి టార్చర్లు వస్తాయి తెలుసు మీకు? తెలుసో తెలియదు. పౌలు గారిని తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసినా కూడా చెరసాల్లో ఉన్న పౌలు విశ్వాసాన్ని వదిలిపెట్టలే. అర్థమైందా? ఈరోజు మనకు అప్పుడప్పుడు ఫైర్ వచ్చేస్తుంది, అంతగా ఒక తెలియని కోపం వచ్చేస్తుంది. ఎట్లా చేస్తున్నాను, నేనేం తప్పు చేసింది? నువ్వు తప్పు చేస్తే నీ నూరేమరు. నేను చెప్తాను ఇక్కడ ఒక మనిషిగా, నువ్వు తప్పు చేయి, నిన్ను అడిగేవాడు ఉంటే అప్పుడు అడుగు. నన్ను చెప్తున్నాను, నువ్వు వ్యభిచారంది, మద్యపానం తాగు, దొంగతనాది, జోదమాడు, పేకటాడు, నీ దగ్గరికి వచ్చి అడిగేవాడు ఒక్కళ్ళేడు. అదే నువ్వు మంచిగా బతికితే ప్రతి వాడు వచ్చి అడుగేస్తాడు. ఏంటంటే అవును, మరి నిజం చెప్పాడు యేసు ప్రభువు. ఏమన్నారు చూడండి, దృఢ విశ్వాసం చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారు. అందుకే యేసు ప్రభువును ప్రతివాడు వచ్చి అడుగుతున్నాడు. ప్రతివాడు దారిని మీద ప్రతి ఒక్కడు వచ్చి అడుగుతున్నాడు, ఏందయ్యా ఇది కరెక్ట్ అని, ఇది కరెక్ట్ అని ప్రతివాడు వచ్చి అడుగుతున్నాడు. యేసు ప్రభువు అంట ఒక చేలో నుంచి పోతుంటే తన శిష్యులు కూడా కాయంతో కలిసి వస్తుంటే ఆకలి 2 వెన్నులు తుంచుకొని తిన్నారు. వచ్చి నీ శిష్యులు తప్పు చేశారు కదా, ఆకలి అయితే తిన్నారు, ఇంటికి తెచ్చుకుంటారా? మరి దానికి ఎందుకు నువ్వు అలా అనుకుంటున్నావు అంటే, పంట చేలో కొయ్యొచ్చా? ఆకలి అయింది, ఏం తప్పులేదుగా. అది కాదక్క. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా ఏది ఇప్పుడు దోసకాయలకు పోయిన కానీ బెండకాయలకు పోయిన కానీ పోయిననుకో, ఎప్పుడన్నా పోయిననుకో తినబుద్ధి అయితే 2 కాయలు తింటారు. ఎందుకు తిన్నారు అంటే, ఇప్పుడు బత్తకాయలు కొనిపోతారు. ఇది వరకు పెళ్ళిళ్ళు ఎంతమంది రోజులు ఉన్నాయి. బత్తకాయలు పోయినప్పుడు ఏం చేస్తుంటారు, ఇట్టా చెప్పేసి 4 ముక్కలు చేసి కసక్కిని తీసేసి అడేసేస్తారు. వచ్చి అది తెట్ట తప్పదు అది. అందుకని యేసు ప్రభువు అన్నాడు, వాళ్ళ ఇంటికేం తెచ్చుకోవాలి, ఆకలే తిన్నారు, దానికి ఎందుకు మీరు అంతగా ఆరాధిస్తున్నారు అంటే ఏదో రకంగా తప్పు పట్టాలంతే. తప్పు పట్టడానికి నానా మార్గాలు ఎదుగుతున్నారు. ఎక్కడా కనపడక ఏమన్నాడు తెలుసా, నేనేం చేశాడంటే దేవుడి బిడ్డ అన్నాడు, అదే తప్పు అన్నాడు. ఇప్పుడు మనకు తప్పేం తెలుసా, మనం దేవుడి బిడ్డలు అంటున్నాం, అదే వాళ్ళకి పెద్ద తప్పు అయిపోయింది మన లోకంలో. మనం కూడా వాళ్ళలాగా తిరిగి తాగి తందనాలాడి ఒకళ్ళని ముంచి ఇంకొకళ్ళ ముంచి వాళ్ళ దగ్గర ఇయ్యాలని వాళ్ళ మాయ చేసి బురిడీలు చేస్తే ఎవరు వచ్చి నిన్ను అడగలేరు. అంతే. అడిగితే ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? వాడు ఒక చెంప మీద పడితే కత్తి తీసుకొని పోతావు, రారా చూసుకుందాం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నా, నా ప్రభువు చూసుకుంటాను తలంచుకొని వస్తున్నా. ఓపిక. అందుకన్నాడు ప్రభువుతో పాలివారై ఉండాలి. ఎవరితో? ప్రభువుతో పాలివారై ఉండాలి. అలా ఉండాలంటే మనము నిరీక్షించిన దానికోసం ఎదురు చూస్తూ బతకాలి. ఎలా బతకాలంటే, నిజంగా చెప్తున్నాను, ఒక విషయం చెప్తున్నాను, చేసేవాడికి దేంట్లోనే తీసుకొస్తుంది. ఈ రోజు కాకుండా ఒక రోజైనా ఏ మనిషికైనా వ్యభిచారం చేస్తున్నాను అనుకోండి, చివరికైనా చి ఏం పని లేదని వాడికి అనిపిస్తుంది. దొంగతనం చేస్తున్నాను అనుకోండి, చి
ఈ దొంగతనం తీసుకెళ్ళి నా పిల్లలకి అందరికి పెట్టడం అవసరమని వారికి అనిపిస్తుంది. ఏదైనా తాగుతున్నారు అనుకోండి, చి ఇది అవసరమని వారికి అనిపిస్తుంది. అంటే చేసే పని ఇసుకొద్ది తీసుకొచ్చేదా చేయని ఏమవుద్ది, ఏమవుద్ది కానీ ఇసుకు రాంది ఏంటంటే దేవుడి పని. ఇసుకు రాదు, చేసే కొద్దీ ఇంకా చేయాలి. ఎందుకంటే దీంట్లో ఒక నిరీక్షణ ఉంది. దాంట్లో ఏముందంటే ఎక్కువ చేసే కొద్దీ నా కుటుంబం ఏమవుద్ది అడుక్కు తింటుందని ఒక బాధ తెలిసి. ఇప్పుడు మనం ప్రార్థన పోయి వచ్చాను, నేను రాత్రి పోయి వచ్చిన తర్వాత 1:30 అయింది. మళ్ళీ ఉదయాన్నే వేరే ఊరి ప్రార్థనకి వెళ్ళాను, మళ్ళీ వచ్చాను. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే వీళ్ళు రోజు ప్రార్థన పోతారు కాబట్టి ఇలా బాగా డబ్బులు అవుతారు. వాళ్ళ ఊహది. దానికి మనం ఎన్ని చెప్పినా వాళ్ళకి ఏమో ఆనందం ఎక్కుద్దా, వాళ్ళకి ఎన్ని చెప్పినా ఎక్కదు. ఎందుకంటే వాళ్ళ మైండ్ అట్లా ఫిక్స్ అయిపోయింది. ఇంకా అదే కదా అనాల్సింది, ఏమనలేరుగా. ఇప్పుడు నేను వ్యభిచారం చేయబోతున్నానంటే అనుకుంటారు అనాలి, దొంగతనం చేయబోతుంటే అనాలి, ఇంకోటి చేయబోతున్నా అనాలి. అట్ట అంటానికి లేదు, ఏమంటారు డబ్బుల కోసం పోతుంది. ఇంకా దెబ్బతే ఏమంటారు అనుకోని. అనేవాడిని మనం నోరు ముప్పియాలంటే మనలో కాదు, అనేవాడు ఏదైనా అనాలి. ఇప్పుడు దాంట్లో రుజువులు కావాలంటే ఊరు చూపించలేదు. ఇప్పుడు రుజువు చెప్పాలంటే ఊరు వాళ్ళని అవుద్దా, ఎవరు వాళ్ళకి. ఎందుకంటే రుజువు కావాలంటే దానికి వేరు ఉన్నది. అందుకని ఇక్కడ ఏం చేస్తుంది, ఇప్పుడు ఉన్న రోజుల్లో ప్రపంచమంతా కూడా ఏం చేస్తుంది, ఒక కండిషన్ తేవాలంటుంది. అందుకే బైబిల్ ఏం చెప్పింది, మా మనుషులు ఏమన్నారు తెలుసు, క్రైస్తవులు విశ్వాసాన్ని పరీక్షించడానికి ఏమీ లేదని చెప్పారు. మేము విశ్వాసంతో బతుకుతున్నాం, మేము మనుషుల మీద ఆధారపడి బతుకుతున్నాం, దేవుడి మీద ఆధారపడి బతుకుతున్నాం. దానికి రుజువు ఏంటంటే మా విశ్వాసమే. మీ విశ్వాసం ఏంటంటే ఇలాంటి సమయంలో నిలకడగా ఉండటం విశ్వాసం. కొట్టేటప్పుడు ఎవరైనా ఉంటారు తెలుసా, కొట్టేటప్పుడు ఎవరైనా ఉంటారు. 10 లక్షల రూపాయలు చేతికి వచ్చినాయన్ని వెళ్ళిపోయినా అయినా కూడా ఒక ఓపికతో ఉండటమే విశ్వాసం. అందుకే అక్కడ ఏమన్నారు చూడండి, అదే ఫిబ్రవరి రాసిన పత్రిక మనకు అర్థం కావటం చెప్తాను చూడండి అమ్మా. 6వ అధ్యాయము 17 వచ్చిన ఒక్కసారి చదువు. 6:17. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి ఉద్దేశించిన వాడే తాను అబద్ధమాడజాల నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలము ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచును. ఏం కలగాలి మనకు? బలము ధైర్యం. దేంట్లో బలము? విశ్వాసములో బలము. ధైర్యం దేంట్లో? బలమునికి వచ్చిన ధైర్యం దేంట్లో? ధైర్యం దేంట్లో? ఏం చేస్తారు, పోయి తీసుకొని చంపేస్తారు, అంతకంటే ఏం చేయలేరుగా. అది ధైర్యం. ఇంకేం చేస్తారు, ఏం చేస్తారు, నేను అదే చెప్తాను. చాలు తీసుకుపోతారు, ఎక్కడ పెట్టారు, శిలువ మీద కొట్టి చంపేస్తారు. అంతకంటే ఏమైనా ఎక్కువ చేయగలరా? చిత్రహింసలు అంటారు. ఏం చేసినా చంపేదాకా చచ్చిపోయిన తర్వాత ఏం చేయలేరుగా, చంపేస్తారు. అప్పుడు ఏదో తెచ్చేది, ఇప్పుడే చచ్చిపోతాము. చచ్చిపోవాల్సింది ఏదో ఒక రోజు కరెక్టే కదా. ఏ రోజు చచ్చిపోవాలి, ఒక రోజు చచ్చిపోవాలి. అదే దేవుని కోసం చచ్చిపోతే పరలోకమైన పోతాం. ఏం చేస్తారు, అంతకుమించి ఏం చేయరు కదా. అదే ఇక్కడ చెప్తుంది, ఇక్కడ అదే చెప్తుంది. ఇప్పుడు ఎప్పుడైనా నేను వేరే ప్రాంతం వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మాట ఏముంటుందంటే, ఇదిగో తప్పు చేసినందువల్ల రోగం వస్తుంది, ఈ రోగం వల్ల ఎంత చూడండి, ఎయిడ్స్ వారికి మందు లేదు, నివారణ ఒక్కటే మరణం అన్నాడు. వాళ్ళు చత్తారని తెలిసి కూడా చేస్తున్నారు. అవునా? ఇది చేస్తే కిడ్నీలు పోతాయి, ఇది పోతాయి, ఇవన్నీ పోతాయి, తర్వాత నీకు అదే అవుతుంది అన్నీ తెలిసి కూడా చేస్తున్నారు. తెలిసి చేసి నరకానికి పోతున్నారు. కానీ మనకేం తెలుసు, ఇలా దేవుడి కోసం చచ్చిపోతే పరలోకం పోతాం. మంచి కోసం చచ్చిపోతే తప్పే ఉంది. చెడు చేసి చచ్చిపోవడం కూడా మంచి చేసి చచ్చిపోవడం మంచిదేగా. అది చాలా క్లారిటీ. అప్పుడప్పుడు నేను చాలాసార్లు చెప్తాను, ఎప్పుడో చెప్తాను. ఈ లోకంలో అశాశ్వతం. ఎప్పుడు ఊరు ఉంటారు, ఊరు ఉంటారో తెలియదు. ఈరోజు ఉండొచ్చు, రేపు పొద్దున్న ఉండకపోవచ్చు. ఈరోజు ఉండనన్నోడు 4 రోజులు ఉండొచ్చు. ఎవరిని మనం చెప్పేది కాదుగా. అశాశ్వతమైన లోకంలో ఉన్న 4 రోజులు మంచిగా ఉండాలని నేను చెప్తాను. ఎప్పుడైనా కూడా నేను ఒకటే చెప్తున్నాను, ఎక్కడైనా ఊరికేం చెప్పేది ఏంటంటే ఒకటే, చచ్చిపోయిన తర్వాత అబ్బా చాలా మంచివాడు చచ్చిపోయారు అనే తట్టు ఉండాలి మన బతుకుడు. దరిద్రం ముందర ఊరికి పట్టింది అనే తట్టు ఉండకూడదు. చాలా లోతుంది దీన్ని ఎన్నిక, రెండింటి వెనక మంచిది. యేసు ప్రభు చచ్చిపోకముందు అందరూ ఇబ్బంది పెట్టారు. చచ్చిపోయిన తర్వాత ఏమన్నారు యేసు ప్రభుని? నిజముగా దేవుని కుమారుడు. చచ్చిపోయిన తర్వాత అర్థమైంది. అందుకే ఇక్కడ మీకు చెప్తున్నది, ఈరోజు మన నిరీక్షణ వ్యర్థము కాదు. మన నిరీక్షణ ఈ రోజు కూడా మనల్ని సిగ్గుపడనీయదు. మనము ఏ దానికోసం ఎదురు చూస్తున్నామో దానిని ఆయన మనకు ఖచ్చితంగా ఇవ్వగలడు. అందుకని చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
15వ అధ్యాయం 1-2 చదువుకొని ప్రార్థన చేద్దాం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. ఈ మాటలు మనం ఎప్పుడు గట్టిగా పట్టుకొని మన హృదయంలో ఉంచుకుంటే మనకి ఏటితో పడలేదు. అందుకని ఒక తీర్మానం అనుకుంటున్నాను, ఈ యొక్క వస్తున్నటువంటి యొక్క సమ్మర్ డేస్ అన్ని రకాల పద్ధతులు ఉన్నాయి కదా, పని ఉన్నా లేకపోయినా ఒకరితో పని లేదు. ఇంకా వారంలో 2-3 రోజులు మందిరంలోనికి వచ్చి కూర్చొని రోజు ప్రార్థన చేయాలనేటువంటి ఒక ఆలోచన వచ్చేసింది ఈ మధ్యకాలం. రోజు ఎవరితో పని లేదు, మైకు లేదు, ఏం లేదు, మనం ప్రార్థనలో కూర్చోవడం, రోజు ప్రార్థన చేయాలి. ఎందుకంటే రావాలనుకున్న వాడు ఆలస్యం చేయట్లేదు, త్వరగా వస్తున్నాడు. మీరు అనుకున్నంత ఈజీగా లేదు. ఇప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటున్నారేమో, తెలియదు. పైన పర్ఫెక్ట్గా ఉంది, క్యాన్సర్ పండు లోపల పాకినట్టు పాకిపోతుంది వ్యవహారం అంతా. మనం అనుకుంటున్నాం అంతా బాగుంది, ఎవరు చెప్పారు బాగుందని. మీరు ఎప్పుడైనా పొగాకున వేసినప్పుడు చూస్తే పచ్చకుంది, కింద కొట్టింది మౌనతోగుడు, ఏరు పుండు కొడితే పడిపోతాను, ఎడబడిపోయింది తెలుసా. పొయ్యి ఒక్కసారి చూసి కొవ్వై పడిపోతాయి చేయండి. జనాలు కూడా కొవ్వలై రాలిపోయే రోజు దగ్గర పడింది. మనం చెప్పేది ఏం లేదు. కరోనా వచ్చినప్పుడు టక్కులతో ఎత్తేసారు, కొక్కులేళ్ళతో ఎత్తేసారు. ఏంటంటే కన్న కొడుకు కూడా పోయి పట్టుకోవాలా. మరి అప్పుడు ఆడిపోయిందో ఈ పట్టింపులన్నీ, అప్పుడు ఆడిపోయి ఇంటికి పోయి నీళ్ళు పోసుకోకపోతే మాతో అంటూ అవుతుందని. అప్పుడు ఆడిపోయి చెప్పండి ఇవన్నీ. ఇది అప్పుడు 11వ రోజు అంటు చేయాలి, 9వ రోజు చేయాలి, 8వ రోజు చేయాలి అన్నప్పుడు ఉందా? ఎందుకని అర్థం కాలేదు. అప్పుడేం చచ్చిపోయింది ఒకటి, ఇప్పుడు ఒకదా. పట్టించుకున్నారు, పట్టింపులు ఎక్కువైపోయారు, పాడైపోయారు ప్రజలందరూ. అందుకని మనందరికీ నేను తెలియజేస్తుందంటే, వాగ్దానం చేయబడిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆయన వాగ్దానం చేసినటువంటి దానిని మనకు ఇస్తాడనే నిరీక్షణతో మనము దృఢ విశ్వాసం కలిగిన వారే గట్టిగా నిలబడాలి, గట్టిగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. ఎప్పుడు కూడా అటు ఇటు కదిలాడు కూడా. చాలా మంది అంటారు 4-5 వారాలు గట్టిగా ఉంటారు, 6వ వారం వచ్చి కటెక్కిన పడిపోతారు. ఏంటంటే ఇంట్లో సమస్య, ఊరికి లేవు, లేని ప్రపంచంలో రమ్మంటారు చెప్పండి అక్క. అప్పుడప్పుడు మీరే అంటారు కదా, ఏమంటారు, ఎంత గట్టిగా ఎంత చెట్టుకో. మరి మీరే చెప్తారు నీకు సమస్యలు. మీరు అనుకుంటారు మీకేం సమస్య అంటే, నేను ఒకటి చెప్తున్నాను, మీకు ఎన్ని సంవత్సరాలు అంతకు మించిన సమస్యలు నాకున్నా. లేనట్లు ఎవరు లేరాడా. ఎందుకున్నామంటే ప్రతి దానికి సమస్య, ప్రతి వానికి సమస్య. ఆ సమస్యల వల్ల ఏమైపోయింది తెలుసా. భక్తి సింగ్ గారు తెలుసా మీ అందరికీ? తెలియదు కదా. ఆయన పెద్ద సేవకుడు, గొప్పవాడు. ఆయన ఏం చేశాడంటే దేవుని యొక్క పనిలో, అంటే సిక్కుల వంశంలో నుంచి బయటకు వచ్చేసి దేవుని సువార్తను ప్రకటించడానికి దేవుని కోసం రెడీగా అయిపోయిన తర్వాత తనకు కొన్ని విషయాలలో కొన్ని ఇబ్బందికరంగా ఉంది, కొద్దిగా అటు ఇటు బాధకరంగా అనిపిస్తూ వెళ్ళిపోతే పరిచర్య చేసుకుంటూ సువార్త మామూలుగా చేయలేదు. ఆయన చేసిన సువార్త గురించి ఆయన యొక్క హిస్టరీ చదివితే చాలా ఉంది. గొప్పోడు ఆయన గురించి నేను ఎప్పుడు కూడా గొప్పల గురించి ఎప్పుడు నేను తక్కువ చెప్పను. గొప్పోడు వాళ్ళు అంతే, వాళ్ళు బతికారు కాబట్టి గొప్పలు అనగలుగుతున్నాను. అలా చేసినప్పుడు ఆయన జీవితంలో ఏం జరిగిందంటే, సువార్త చేస్తూ ఉన్న రోజుల్లో తన సతీమణి, తన భార్య కొద్దిగా ఇబ్బంది పెట్టింది అనమాట. ఏదో తనకాయ నొప్పి ఇబ్బంది. నేను నీకు అడ్డమైపోయా కాబట్టి నీకు నాకు కుదరదని చెప్పి ఆమె దేశపోయి నువ్వు వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసి నేను వెళ్ళిపోయి సువార్త చేసి. ఏంటయ్య అది కరెక్ట్ అంటే, నీకు అడ్డమైంది ఏదైనా వదిలేయాలి, తప్పదు. నిజం. నేను చదివినప్పుడు మరి ఇది లోకానికి కరెక్ట్ అనిపిస్తుందా? కానీ నీ విశ్వాసం ఇక్కడ. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నన్ను అమ్మాయింది అనుకోండి, అమ్మాయికి నేను అడ్డమైంది అనుకోండి, వదిలేయాలి. నీ విశ్వాసం అంతే నీది. వదిలేమని బైబిల్ వదిలేమని చెప్పట్లా, నీకు అడ్డమైంది దానికి. ఇప్పుడు ఆమె ఏంది, ఆమె టార్చర్ వేరుంటుంది. ఆయన ఏదో ఒక రకంగా ఉన్నాడు. ఆయనకేం పొద్దున్న లేతే ప్రార్థన, పొద్దున్న లేతే ఇదంతా. ఆమె తలకాయ నొప్పి వేరే విధంగా ఉంది. అందుకని నీకు నాకు స్థితి కుదరదు, నీకు నాకు సెట్టు కాదులే, నిన్ను నచ్చిన వాళ్ళకి ఇచ్చి నేను మ్యారేజ్ చేసి నేను వెళ్ళిపోతానని చెప్పేసి ఆయన చేతులతోనే ఆయన వివాహం జరిగి చనిపోయాడు. ఎందుకంటే నీ పద్ధతి వేరు, నా పద్ధతి వేరు ఉంది. నువ్వు కూడా నాతో కలిసి సమత్వం అనుకున్నాను. సమత చిన్నదానికి పెద్దదానికి మూతి ముడుచుకోవటం, అట్ట చేయటం, ఇటు చేయటం, ఇంట్లో ప్రశాంతత లేకుండా ఉంటాం, మళ్ళా కుదిరేది కాదు.
దీనివల్ల నా విశ్వాసం బలహీన పడిపోతుంది. నా విశ్వాసం బలహీన పడిపోతే నేను పాడైపోతే పరలోకం ఊరికి కావాలి. అందుకే ఒకటే ఫ్రాంక్ చెప్పేస్తాను, ఎప్పటికైనా చేసే పని పర్ఫెక్ట్ చేయాలి. చేత కాకపోతే చచ్చిపోవాలి. వెనుకడుగు వేయకూడదు, చచ్చిపోవాలంతే. ఎలాగంటే ఉరేసుకొని ఆత్మ వేసుకోవచ్చు కాదు, దేవుని కోసం ఉపవాసం ఉండి ప్రార్థన అంతే. ఏందయ్యా అంత చెప్తున్నావంటే నిజాలు చాలా. అందుకన్నా చెప్పు కదా, నిజం చెప్పిన వాళ్ళు ఊరికి నచ్చరు, అబద్ధాలు చెప్పిన వాళ్ళకి నచ్చాలి. అందుకని ఇక్కడ చెప్తుంది, బైబిల్ చెప్తుంది విశ్వాసం ఉంది. నేను అప్పుడప్పుడు చాలా చెప్తాను. కొన్నిసార్లు మీరు అనుకుంటారు కదా, కొంతమంది దేవుని పని చేసే వాళ్ళకి ఏమన్నారు, ఇంట్లో సంతోషం ఉండాలి. ఆ సంతోషం లేకపోతే టార్చర్ ఎక్కువైపోతే అవసరం లేదంట. మీరైనా నేనైనా ఎవరికైనా. కొంతమంది ఏసన్న గారు చెప్తారు ఒక్కోసారి, వాళ్ళందరూ చెప్తుంటే ఏమంటారంటే, టార్చర్ లేనివాడు పరిచర్య శుభార్తగా చేసుకుంటాడు, టార్చర్ కలిగినవాడు ఎక్కువ చేయలేడంటే ఎందుకై మరి దేవుడు నియమించే నియమం అంటే నియమమే. అందుకేమన్నాడు, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. సమ్మతి ఉండాలి, నువ్వు చేసే పనిలో సమ్మతి ఉండాలి. సమ్మతి లేకపోతే నీ బాధ్యత నువ్వు చేసి పక్కన నీ పని నువ్వు చేసుకో. నీ బాధ్యత మళ్ళీ వదిలేమని చెప్పట్లేదు. ఇక్కడ భక్త సింగ్ గారు కాబట్టి ఆయన పని కాబట్టి అదే ఇప్పుడు నువ్వు చేయలేవు. ఎందుకంటే అంత తెగుపు రాదుగా, అంత తెగుపు రాదు. ఇటు వాళ్ళతో టార్చర్ ఎవరితో ఆయన అంతా వాళ్ళ ఇంట్లో వాళ్ళంటే గెంటేసిరట, నీకు ఇల్లు లేదు వాకి లేదు పోరా అని చెప్పేసి గెంటేసిన బయటకు పోయి బతికాడు. ఎక్కడ బతికాడు కూడా అనేది లేదు. ఒక రోజు భోగోలు లేదు, ఒకరోజు తినడానికి తిండి లేదు, ఒకరోజు ఉండటానికి లేదు, పడుకోవడానికి ఊరి దగ్గర దాపులో కూడా ఇళ్ళల్లో కూడా రాని ఇలా ఇట్టేంద్ర ఈడేంద్ర వాళ్ళ దేవుడిని నమ్ముకోండి, ఈడేంద్ర మనల కాడికి వచ్చేదంటే గంటి బయట బజార్లో ఎక్కితే బజార్లో కూడా లేదు ఆయనకు విలువ. ఈరోజు ఆయన కొన్ని లక్షల మందికి సువార్త చెప్తాడు, లక్షల మందికి సాక్ష్యం. ఎందుకంటే నేను చెప్తున్నాను, యేసు ప్రభు చెప్పిన సాక్ష్యం మనకేంటంటే, నీ జీవితం నాతో పోల్చుకో. అదే యేసు ప్రభు చెప్పారు కదా, నా పని నేను చేస్తున్నాను, నీవు నా పనిలోకి వచ్చిన ఒక పాత్రవంతి. నీ పాత్ర నువ్వు కరెక్ట్గా ఉంటే హ్యాపీ, కరెక్ట్ లేకపోతే నువ్వే తలకాయ నొప్పి అయిపోతే నువ్వే అవసరం లేదా. ఎవరిని చెప్పు, తెలుసుకున్నా యేసు ప్రభు. ఆమేన్. పేతురు, నువ్వు నీ పాత్ర నువ్వు చేస్తాను, నేను చేస్తాను. ఇప్పుడు నువ్వు నాకు అడ్డమైపోతే నువ్వెందుకు నాకు వెళ్ళిపో. క్లారిటీ పరలోకం కోసం. ఎందుకు చెప్తాను, నేను ఇప్పుడు ప్రశ్న చెప్తుంటాను, అన్నీ వదిలేసా. చిన్న వాటి దగ్గర మిస్టేక్ చేసుకున్నావా, వదిలేసిందంతా వేస్ట్ అయిపోయింది. ఎర్ర సముద్రం దాటాడు కానీ చిన్న యోర్దాన్ దాటలేదు. ఉపయోగం ఏముంది? ఎర్ర సముద్రాలు అట్లాంటి దాటిన యోర్దాన్ ఒక లెక్క. పెద్ద ఆటే జయించాం, చిన్న వాడి దగ్గర పడిపోతే. ఒకటే, ప్రశాంతత లేకుండా దేవుని పని చేయటం కంటే ప్రశాంతత కలిగి చేయటం బెస్ట్. ఆ ప్రశాంతత. ఇప్పుడు అంబాపురం పరిచర్యకి వెళ్తాం కదా, అక్కడ చర్చికి వెళ్తున్నాం కదా, ఆ చర్చిలో ఉన్నటువంటి పాస్టర్ గారు ఉన్నారు కదా, ఆ పాస్టర్ గారు ఆయన సువార్త చేసేది లేదు, అక్కడే పరిచర్య చేస్తూ ఊరు మొత్తానికి మారారు కదా. ఒక్కొక్కసారి బయటకు వెళ్ళిపోతే 4-5 రోజులు అవుతుందంట ఆయన ఇంటికి వచ్చాక. బయటకు అక్కడికి వేరే వాళ్ళకి కాదు, ఆ ఊర్లో ఉన్న కొండ మీదకి పోతున్నాడు. కొండ మీదకి పోయి నాకు ఆ మధ్య బాటలు చేసిపోయి 3 రోజుల తర్వాత కూడా రావడంట. రాత్రి మగులు ఆ కొండనే ఉంటుంది. నా బాజీ అనే అబ్బాయి సాక్ష్యం చెప్తాను. అట్ట పరిచర్య చేయబట్టి వీళ్ళు నిలబడ్డారన్న. ఎప్పుడు ఏకాంత ప్రార్థన నాడికెడికి పోయేవాళ్ళు, ఇంట్లో భార్య తలకాయ పోడంట. ఆయన ప్రతిరోజు మామూలు టార్చర్ కాదంట. చివరికి చెప్పానంట, అవసరం లేదంటే ఆమె చచ్చిపోయింది. ఇన్ని తలకాయ నొప్పులు పెట్టుకోండి కూడా బతుకుతా. ఇంకా ఆమె గురించి మనం చెప్పకూడదు, అన్ని వేరే ఉండాలి. నీకు తెలియాలి, ఒక తెలిసిన తెలుసు, లేకపోతే తెలియని వాటి గురించి మనకు. ఎందుకు చెప్తున్నానంటే, సువార్త అనేది దేవుడు అప్పగించిన పని. ఈ అప్పగించిన పనిలో అడ్డం ఏదైనా, అదే కదా అన్నాడు బైబిల్లో, నీకు ఆటంకం ఏదైనా దానిని విడిచిపెట్టండి. అదేగా చెప్తుంది పేతురు, మీ కొరకు నేను సమస్తం విడిచిపెట్టా. మాకేందంటే ఇక్కడ విడిచిపెట్టి నువ్వు అక్కడ అంతకంటే 2 అంతలు అది నిరీక్షణ. విడిచిపెట్టేస్తున్నాం. ఇంట్లో బాధలు ఎక్కువైనా బాధ విడిచిపెట్టేయండి. అసలు ఏడవకండి. కళ్ళు నీళ్ళు రాకూడదు. ఇంకా ఏందో ఇన్నింటి రాకూడదు అంటే ఎందుకు అంతకాలం నీళ్ళు రాదులే. నీ బాధ్యత నువ్వు రాకుండా ఉండే నేను చెప్తాను, నాకు అసలు రానుకోరా. నిజంగా చెప్తాను. ఈరోజు దేవుడి సేవకుడిగా ఆ అమ్మాయికి ఆడుకుంటున్నా అది నొప్పి వచ్చి ఆడ పడిపోయినా కూడా నేను సువార్త వాక్యం చెప్తూనే ఉన్నా. నీ కఠిననే. దేనికోసం కఠిన అయిపోయాను? నా దేవుని కోసం అయిపోయాను. ఇప్పుడు నేనేమన్నా వచ్చి ఆ అమ్మాయిని హాస్పిటల్ తీసుకుని నేనేమన్నా సూది వేయగలనా, నేనేమన్నా ఇంకోటి చేయగలనా? ఇప్పుడు ఆ అమ్మాయికి నా మీద అంటుంది, నా మీద అసలుకైనా ప్రేమ లేదు, ఏమంటే అనుకోని అది ఆ అమ్మాయి మనసు, నన్ను ఏం చేయమంట.
నా పాత్ర నాది, నీ పాత్ర నీది. నీ పాత్ర నేను నుంచి చేసిన అనుకో, నా పాత్ర ఎవరు చేయాలి మరి? ఇప్పుడు నేను అమ్మిని తీసుకుని వెళ్ళిపోతాను, హాస్పిటల్కి పోతాను. ఇప్పుడు వాక్యం ఎవరు చెప్తారా? యేసు ప్రభు చెప్తారంటే. అందుకే యథార్థత మనుషులకు నచ్చదు. నిజం చెప్తా, నచ్చదు. నచ్చనప్పుడు నీకేమిడిపోతుంది తెలుసా? అన్నీ ఆటంకాలి, అన్నీ డొంక తిరుగులు మాట్లాడి, అన్నీ నీకు నచ్చకపోతే నేనే వంకలు పెడతా. దాని కూర ఏం చేస్తావు? నేనేం చేయగలనా? నువ్వేం చేయగలవా? ఈరోజు నా జీవితము, నీ జీవితం నువ్వు ఎన్ని వదిలేసావు నీకు తెలుసు అక్క. నిజంగా ఎన్ని వదిలేసావు మీకు తెలిసి? దేవుని కోసం బంధువులను వదిలేసుకున్నారు. పచ్చిగా చెప్తున్నాను, మీరు బయటికి కాంట్రాడు కానీ వదిలేసుకున్నారు. రక్త సంబంధం వదిలేసుకున్నారు. ముఖ్యమైనటువంటి పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు వదిలేసుకున్నారు. మీ ఇంట్లో కార్యం జరుగుతున్న వదిలేసుకున్నారు. ఇన్ని వదిలేసుకొని నువ్వు మీ ఇంట్లో మా ఆయన ఒక అప్పుడప్పుడు సిగరెట్ తాగుతానని అప్పుడు ప్రార్థన రాకుండా మనకు నిన్ను వదిలేసుకుని ఉపయోగం ఏమింది? నాకు అర్థం కాల. ఇన్ని వదిలేసుకుని ఉపయోగం ఉంది. ఇప్పుడు ఉద్యోగం వదులుకొని, నేను ఆ ఊరు వదులుకొని, ఆ యొక్క లగ్జరీ లెవెల్ తిరిగేటువంటి ఆ పొజిషన్ వదులుకొని ఈ చిన్న చిన్న దాని దగ్గర పడిపోతే ఉపయోగం ఏముంది? వాడు ఎక్కడి నుంచైనా కొడతాడు. జాగ్రత్త. నిరీక్షణ ఏంటంటే వాగ్దానం చేయబడిన వాడు నమ్మదగిన వాడు, నమ్మకమైన వాడు వస్తూ నాకు కిరీటం అందిస్తాడు. తెచ్చిన వాడిని కొరకు నేను ఎదురు చూడాలి, అంతే. ఇది పాత్రలు అంతే, వన్ టైం ఉండవు. ఈ టైం ఉంటుంది, ఒక టైం రాదు. అందుకే మీకు చెప్పిన సీరియల్ చూడండి. సీరియల్ ఏం చేస్తారు తెలుసా? ఒక పాత్రను సాగించి టక్కని చంపేస్తారు. చచ్చిపోయిన తర్వాత ఇంకా ఆ సీరియల్ చూడాలని కూడా చూడలేరు. ఉదాహరణ సుమాను బొమ్మ అనుకో, నా పేరు లేకపోతే సుబ్బలక్ష్మి అక్కలక్ష్మి అనుకో, ఎవరు అనుకో, చూడాలి అక్కడికి వచ్చి నాకు చంపేస్తారు. తర్వాత ఈ ఆడికి పోయింది అసలు అక్కలక్ష్మి అంటే, అప్పుడు చచ్చిపోయింది నీకు తెలియదు. అప్పుడు అంటే ఆ పాత్ర చచ్చిపోయింది, ఆ పాత్ర అక్కడ కంటిన్యూ కాదు. ఇప్పుడు దేవుడు భూమి మీద ఆడిస్తున్న పాత్రలో మనం. నా పాత్ర పోతే నా పాత్ర గురించి ఆలోచించకూడదు, అంతే కదా. ఇశ్రాయేల్ బ్రదర్ గారు ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు, ఆయన లేడు అని మనం ప్రార్థన అనుకుంటారు. కుదురుతుంది. నీ పాత్ర నువ్వు చేయాలి, నా పాత్ర నేను చేయాలి. తదుపరి కార్యక్రమం జరగాలి. అలా జరగాలంటే ఒక్కటే ఉండాలి, నా ప్రభు నాకున్నాడు. మనుషుల మీద ఆధారపడటం మర్చిపోండి. ఇప్పటి వరకు ఒకవేళ ఆధారపడుతుంటే మర్చిపోండి. అప్పుడప్పుడు చాలాసార్లు అనుకుంటాను సువార్త విషయంలో. ఫస్ట్లో మీరు చాలా మంది ఏం చేశారు తెలుసా? కొంతమంది చాలా మంది వచ్చారు. అప్పుడప్పుడు మీరు 4, 5, 10 మంది 15 మంది వచ్చేవాళ్ళు. పాపం ఆ ఊరు పోదాం, ఈ ఊరు పోదాం అని. నేనేమనుకున్నాను తెలుసా? ప్రారంభంలో నేను ఒక్కనే పోతే మీరు ఊరు రాలా, నా బండి వేసుకొని పోయింది. నాకు అదే నమ్మకము. వీళ్ళందరూ కొద్ది రోజులు వస్తారు, మళ్ళీ మధ్యలో మానుకుంటారు. చివరికి నేను ఒక్కనే పోవాలని నాకు తెలిసింది. ఎందుకన్నా అట్ట అనుకున్నాం అంటే, వీళ్ళందరూ వస్తేనే పోతాను అనుకుంటే ఎప్పుడో అనుకున్నాను సువార్త. అంతే కదా, మీరేమని అనుకోండి. అంటే నిజమే కదా ఇది. వీళ్ళందరూ వచ్చి ఆటో నిండిపోయేటట్టుంటేనే రోజు పోతానంటే ఎప్పుడో అనుకున్నాను. అది అలవాటు చేసుకున్నాను కాబట్టి అదే చూసుకొని ముందుకు పోతాను. అప్పుడున్న చూసుకున్నాను చూడు. అప్పుడు అంత బాక్స్ ఉంది, అది బస్సు బండి మీద ముందు పెట్టుకొని ఈ ఎరకాడ 9 గంటలకు 10 గంటల కాడ ఆ ఊరు పోయి మధ్యలో పెట్టేసి సాప్ పరుచుకొని దానికి నేనే పిన్నులు పెట్టుకొని, నేనే స్విచ్లు వేసుకొని, నేనే లైట్లు వేసుకొని, నేనే వాక్యం చెప్పి మళ్ళీ నేనే మొత్తం ఎత్తుకొని నేనే వచ్చాను. ఇప్పుడు ఊరు లేకపోయినా కూడా నేను ఒక్కనే పోయి చేసుకుంటాను. ఏదైనా చెయ్యగలిగిన ధైర్యం ఉంటే దేన్నైనా విడిచిపెట్టగలం. ధైర్యం లేకుండా ఏం చేస్తాను? ఏమని చేస్తామా? ఇప్పుడు చాలామంది పాపం మీకు తెలుసు కాబట్టి మీరు అనుకుంటారు, చాలామంది ఉంటారు, ఏంది పాస్టర్ గారు వచ్చారు, అప్పుడు పాస్టర్ గారు ఇప్పుడు ఇష్టం పోతారు కదా, మీరు అందరూ చెప్తుంటే వాళ్ళందరూ పోండి పాస్టర్ గారు ఏం చేయలేదు ఏందని ఒకళ్ళు అంటారు. వాళ్ళకి తెలుసు నేను ఎన్ని చేసిండు, వాళ్ళకి తెలుసు అవన్నీ. నేను మన వేరే ప్రాంతానికి పోయాను, మొహమాటం లేకుండా ముఖం మీద చెప్పేసాను ప్రతి ఒక్కటి. మీరు పోని పని మీరు చేయాలి, పనికి మన పనులు చేయడానికి కానీ పోవాలి నువ్వు వాళ్ళు. చాలా మందికి బాధ అనిపించచ్చు. బాధ కాదు, అది నిజం నిప్పులాగా ఉంటుంది. నీకు నచ్చితే ఉంటావు, లేకపోతే లేదు. నాకు నచ్చితే ఉంటావు, లేకపోతే నిజం చెప్పాలి అంతే. నిజం చెప్పకుండా అబద్ధం చెబితే, మనుషులను మెప్పించడానికి అబద్ధం చెబితే బాగుంటుంది అసలు. కాబట్టి అది నిజమే. దేవుని కోసం సమస్తాన్ని విడిచిపెట్టుకున్నాం. చిన్న వాటి దగ్గర బలహీనపడదు. ఇప్పుడు చూడండి, రేపు ఆదివారంగానే వస్తుంటారు కదా, ఎంతమంది చిన్న వాటి దగ్గర బలహీన పడిపోయి మళ్ళీ వెనుక్కున్న వాటిని చేస్తున్నారు. వాళ్ళని చూసినప్పుడు మనకు అనిపిస్తుంది. చాలా మంది అంటారు, నేను రా ప్రార్థన పోయి వెళ్ళాలి, నేను వాళ్ళని అసలు పరుచుకోను. మీరు అనొచ్చు, పోయి మాట్లాడచ్చు కదా, పిలవచ్చు కదా అంటే, పిలిచాను. మనం పిలిస్తే వచ్చేవాళ్ళు మనం పిలిస్తేనే వస్తారు, లేకపోతే వస్తారా? మనం పిలిస్తే వచ్చేవాళ్ళు మనం పిలిస్తేనే వస్తారు. మనం పిలిస్తే వచ్చేవాళ్ళు మనకెందుకు అవసరం? నేను అసలు ఎప్పుడు కూడా ఏ ఇంటికి కూడా పోయి పిలిచి నేను వచ్చిన రోజు లేదు. ఎప్పటి కొరకు పిలవలా, పోయితాను, వాక్యం పెడతాను, చెప్తాను, వస్తాను అంతే. ఇంటికి పోయి మీరు ప్రార్థనకు రండి అసలు పిలిచేదే మర్చిపోయాను. ఎందుకంటే అవసరం లేదు. కూరగాయలు అంటున్నారు, బండి వస్తుంది, అవసరమైన పిలిచి వెళ్ళి తీసుకుంటారు అంతే. ఇంటికి కూరగాయలు ఉన్నాయా లేవమ్మా, టమాటాలు ఉన్నాయా, పచ్చిమిరకాయలు ఉన్నాయా, బెండకాయలు ఉన్నాయా, ఇదిగో మామిడికాయలు పచ్చడి భలే ఉంటుంది, మామిడికాయలు తెచ్చి నేను కొత్తగా తీసుకో అన్నాడు అనుకో,
నువ్వేమంటావు? రోజు వచ్చి అడుగుతుంటే వీడికి ఏదో లాభం ఉండబట్టి నా ఇంటికి రోజు వస్తున్నాను అనుకోవు. సువార్త కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తేనే నిలకడగా చేయగలం. లేకపోతే నేను చెప్తున్నాను చూడండి, ఏది వంక లేకపోతే ఉన్న దాంట్లోనే లేనిపోని ఏదో ఒకటి పెట్టి సువార్త నాకు అవసరమా? క్లారిటీ, చాలా క్లారిటీ ఉండాలి. అందుకే చాలాసార్లు చెప్తాను మీ అందరికీ కూడా, దృఢ విశ్వాసం చేత గట్టిగా పట్టుకుని ముందుకు సాగాలి. దృఢ విశ్వాసం, బలమైన విశ్వాసం ఉండాలి మనకి. బలహీనమైన విశ్వాసం అవసరం లేదు. నేను అప్పుడప్పుడు చాలాసార్లు మీకు కూడా చెప్తుంటాను, మనలో ఇక్కడ ఉన్నటువంటి అమ్మా వినండి, ప్రార్థన చేస్తాను వినండి. ఎందుకంటే నిరీక్షణ ఉండాలి కాబట్టి చెప్తున్నాను. మనకు ఒక నిరీక్షణ, ఎదురు చూపు ఉండాలి. ఇప్పుడున్న మనకు నేను చెప్తున్నాను, ఏదైనా చేయటం మనకు పెద్ద లెక్క కాదు. ఏదైనా దాంట్లో ఏదైనా అనుకోండి మీరు, కానీ చేయకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే భయం, దేవుడి భయం. ఆ భయం లేకుండా, ఆ భయం ఉన్నవాడు ఎక్కడికన్నా పర్ఫెక్టే. ఆ భయం లేనివాడు యాడికి కూడా వేస్ట్. బలిపీఠం దగ్గరికి వెళ్ళి ఏలీ కుమారులు ఏం చేశారమ్మా? అన్యాగ్ని అర్పించారు. తెలుసా? బలిపీఠం దగ్గర ఉన్నటువంటి సమూయేలు కుమారులు ఏం చేశారమ్మా? తెలుసా? అక్కడికి వస్తున్నటువంటి స్త్రీలతో తప్పులు చేయడం ప్రారంభించారు. లంచాలు తీసుకుంటున్నారు. లంచం అడిగి మరీ తీసుకుంటారు. అప్పుడు వాళ్ళకు ఒక పద్ధతి ఉండేది. యాజకుడు కొన్ని ఇస్తారంట, ఆ ముళ్ళ కంచె గుంచితే ఎన్ని వద్దంట, వాళ్ళు అక్రమంగా మొత్తం తీసుకుంటుంటారు. అందుకని సమయం దగ్గరికి వెళ్ళి, మేము ఇంకెక్కడికి అర్పణ అర్పించడానికి రాని, తప్పు చేసేటానికి మనుషులకి లెక్కలేని రోజులు ఇవి. నువ్వు కంట్రోల్ చేస్తే నేను కంట్రోల్గా ఉండాలనే రోజులు కాదు. కంట్రోల్గా తిన నటన. నిజం చెప్తాను, నటన. కంట్రోల్ ఉండాలనేది దేవుని భయం ఉన్నాడు. ఆడికి కూడా పర్ఫెక్ట్. మీరంటే మీరు తిరిగే ప్రాంతాలను బట్టి ఆడాడే ఉంటుంటారు. మేమనుకున్నాం అనుకోండి, ఇప్పుడు మురళి కానీ, నేను కానీ, ప్రసాద్ కానీ, గోపి కానీ, ఇలా తిరుగుతుంటాం. ఎక్కడ ఏ ఊర్లో తిరుగుతుంటామో ఆడ చేతురాను కంటి పెడతారా పిచ్చి మానవకాలు. కానీ ఇదంతా లేనిపోయిన ఒక ప్రేమలోకి వెళ్ళిపోతారు. కానీ దేవునిలో ఉన్నవాడు తప్పు చేసిందంటే ఏ రోజైనా లెక్క బయటకు వస్తుందని గుర్తుపెట్టుకోండి. లెక్క బయటికి రాకుండా ఏముండదు, ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఓట్లు వేస్తాం మనం, వేసిన ఓట్లు ఎవరికి వేస్తాం మనం కూడా, మనకు తప్ప ఊరికి తెలియదు. లెక్క బయటకు వచ్చినప్పుడు గెలిచేవాడు గెలుస్తాడు, ఓడిపోయాడు ఓడిపోతాడు. అప్పుడు ఆ లెక్కేసేవాడికి తెలుస్తుంది ఊరికేసారు. లెక్కేస్తున్నాడు చూడు, వాడికి తెలుస్తుంది ఊరికేసాడు. వాడు ఎట్ట గుర్తు పెట్టుకుంటారు అంతే. నీ నెంబర్ ఉంటుంది, నీ రిజల్ట్ ఉంటుంది, మొత్తం ఉంటుంది. నీ నెంబర్ రాసుకుంటారు, నీది రాసుకుంటారు. అక్కడ సీట్ నెంబర్ అంతా ఉంటుంది. అక్కడ లెక్కేసినప్పుడు వాళ్ళకేసిన తెలుస్తుంది, కానీ బయట పెట్టరు అంతే. దేవుడు లెక్కేస్తున్నాడు కాబట్టి ఆయన అన్నీ తెలుసు. బయట ఒకరోజు పెడతాడు అంతే. కాబట్టి ఈరోజు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి స్థిర విశ్వాసం కలిగి నిరీక్షణతో దేవుని కోసం బతకాలి అంతే. అదే నేను దీంట్లో తీసుకున్న ఒక పాయింట్ ఏంటంటే, విశ్వాసం అంటే నువ్వు ఊరి మీద ఆధారపడుతుంది. భార్య భర్త మీద కానీ, భర్త భార్య మీద కానీ, పిల్లల తల్లిదండ్రుల మీద కానీ, తల్లిదండ్రుల పిల్లల మీద కానీ, ఎవరి మీద ఆధారపడే కానీ దేవుడి మీద ఆధారపడి ముందుకు సాగిపోండి. కష్టం కదంటే, కష్టం లేకుండా ఏది రాజమ్మా. కష్టం లేకుండా వచ్చేదానికి ఏముండదమ్మా? అమ్మే అంటే విలువ ఉండదు. కష్టపడి వచ్చేదే విలువ. నువ్వు పొద్దున్న పోతారు పాపం ఎండలు కదా. ఇప్పుడు ఎండలకు పోయి మధ్యాహ్నం 1 గంటకు వస్తారు కదా, 200 ఎంత వస్తారు కదా మిరగాయలు కొని పోతే. ఆ ఎండకు పోయి తెచ్చుకోండి 200 ఎంత బాగా దాచిపెట్టుకోవడం తెలుసా? కష్టపడదు సొమ్ము. దారిని పోతుంటే దారిలో దొరికిన 500 అని అనుకోండి, ఊరికైనా ఇచ్చేస్తావా? దొరికినాయి కదా. కష్టపడి సంపాదించుకున్న పరలోకానికి విలువ ఎప్పటికీ పోదు. ఓకే, కాబట్టి అందరం కూడా తల వంచి ప్రార్థన చేసుకుందాం. అందరము ప్రార్థనలోకి పోద్దాం.